చదువుతారు ఎవరైనా? మన నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి పారును. ఓకే, మన మూల వాక్యం మళ్ళా దీంట్లోకి వస్తాం. తొందర కూర్చోండి ఆయన, తొందర కూర్చోండి, మిస్ కాకూడదని నా బాధ. మీరందరూ ప్రతిదీ స్టార్టింగ్ నుంచి వినాలని. ఓకే, మీరు వాక్యం చూసినట్లే మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉన్నాం? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. పేరు పాతది, సరుకు లోపల కొత్తది. ఓకే, ఎనీహౌ కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, నా జీవితంలో ఇప్పుడు నేర్చుకుంటా అనే విషయం ఏంటంటే, ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులు కావడం. గివింగ్ అండ్ ప్రాస్పరింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది ఏంటి? గత 2-3 వారాలుగా ఈరోజు నేర్చుకుంటా ఉండేది ఏంటంటే, ఇవ్వడము ద్వారా ఐశ్వర్యవంతులము కావడం. నేను ఆల్రెడీ చెప్పా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు యేసు ప్రభులాగా చేయబడి ఉన్నాం. యేసు ప్రభు ధనవంతుడు, పిల్లరా, ఐశ్వర్యవంతుడు, అన్ని ఏరియాస్లో ఐశ్వర్యవంతుడు ఆయన. ఓకే, సో అలా మనం చేయబడి ఉన్నాం. ఓకే వినండి. సో ఇచ్చి మనం ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవుతాం అనేది నేర్చుకుంటా ఉన్నాం. సో కృప, విశ్వాసం, పిల్లరా. ఓకే, ఈ రెండు చాలా ముఖ్యమైనటివి. కృప అంటే ఏంటి? దేవుని భాగం, దేవుడు చేయాల్సిన భాగాన్ని మనం కృప అని పిలుస్తాం. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? మన భాగం, పిల్లరా. ఓకే, మీకు అర్థమైంది? ప్రతి వారం చెప్తూనే ఉన్నా. దేవుడు ఏం చేశాడు? తన కృప ద్వారా మనకు కావలసినవన్నీ ఆల్రెడీ సిద్ధం చేశాడు. దాన్ని కృప అంటాం, దేవుని భాగం అది. విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ద్వారా, అంటే మన భాగం, మన విశ్వాసాన్ని చూపించి ఆయన కృపని మన జీవితంలోకి తెచ్చుకొని దాన్ని మనం అనుభవిస్తాం. ఓకే, రక్షణలో అదే జరిగింది. మనం రక్షించబడ్డాము కదా. ఏ విధంగా? తన కృప మన సమస్త పాపములను క్షమించి, మన పాపములన్నీ యేసు ప్రభు మీద వేయడం జరిగింది. మన శాపము, మరణం మొత్తం, ఒక మాటలో చెప్పాలంటే, ఆదాము నుంచి ఏమేమి వచ్చిందో అవన్నీ తీసుకొని పోయి దేవుడు ఎవరి మీద వేశాడు? యేసు ప్రభు మీద వేసేసాడు. అది ఆయన కృప. ఇప్పుడు మనం ఏం చేశాము? మన విశ్వాసాన్ని విడుదల చేసాం. అంటే మన విశ్వాసం ఏంటి? మనము దాన్ని అంగీకరించాం, పిల్లరా. ఓకే, తద్వారా ఏమైంది? మనం రక్షించబడి ఉన్నాం. సో కృపను మనం ఎట్లా మన జీవితంలోకి తీసుకున్నాము? మన విశ్వాసం ద్వారా. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు, యేసు ప్రభు ద్వారా. మనం విశ్వాసం ద్వారా ఆయన రక్షణని మన జీవితంలో సొంతం చేసుకున్నాం. ఓకే, సో ఆ విధంగా మనమేం చేయలేదు, మన క్రియలు ఏం లేదు దీంట్లో. మనం చేసిందంతా మన విశ్వాసం. సమస్తం ఆయన చేశాడు. మన విశ్వాసం ద్వారా మనం రక్షింపడ్డాం. ఎగ్జాక్ట్లీ ఐశ్వర్యం కూడా అదే. దేవుడు మన కొరకు లెక్కలేనంత ఆస్తి ఎలా అయితే రక్షణ పెట్టాడు యేసుప్రభు ద్వారా, అదే యేసుప్రభు ద్వారా ఆస్తిని కూడా మన కొరకు దేవుడు తన కృప ద్వారా సమకూర్చి పెట్టాడు. ఎఫెసీ 1:3 మనం చూసుకున్నాం, దేవుని ఆస్తి అంతా మన పేరు మీద రాసేసాడు. ఇది మాత్రమే, ఇది ఇంతే ఇస్తా, అంతే ఇస్తా అని నా మైండ్ చెప్తుంది. ఎందుకంటే మనము అట్లా మైండ్ సెట్ మనకు ఉంది కాబట్టి. బైబుల్ ఏం చెప్తుందంటే, ఆయన మనకు తన వారసులుగా చేసుకున్నాడని. యేసు ప్రభుతో పాటు జత వారసులం మనము. యేసు ప్రభు సింహాసనాసనై దేవుని కుడి పార్వశంలో కూర్చున్నాడు, సర్వం మీద అధికారం కలిగి. మీరు నేను కూడా ఆయనతో పాటు యేసు ప్రభులో కూర్చున్నాం, కుడి పార్వశంలో మనం కూర్చొనున్నాం, దేవుని కుడి పార్వశం. అందుకే ఆయన సమస్తము మనదే ఉంది, పిల్లరా. ఓకే, జాగ్రత్తగా వినండి, పిల్లరా. సో నేను ప్రతి వారం ఇది చెప్పి ముందుకెళ్తున్నా. ఈ కన్ఫ్యూజన్ మీలో ఎప్పటికీ రాకూడదు. ఏంటది? చాలా మంది క్రైస్తవులు ఉండే కన్ఫ్యూజన్ అంటే, మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు దాన్ని చూసి తను ఇవ్వడం మొదలు పెడతాడు అని. ఓకే, కొన్ని వాక్యాలు చదివినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఉదాహరణకి ఇవ్వండి అంటే మనకేమనిపిస్తుంది? ఓకే, నేను ఇస్తే ఆయన ఇస్తాడు. లేకుంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా కదా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకురండి, నేను మీ కొరకు ఆకాశ వాకిలు తెరుస్తా. సో కానీ మీరు యాక్చువల్గా డీప్గా మీరు వాక్యాన్ని చదవగలిగితే, ఫైనాన్సెస్ గురించి, ఆర్థిక, తెలుగులో ఏమంటారు ఫైనాన్స్, ఆర్థిక ఐశ్వర్యం గురించి. ఓకే, ఐశ్వర్యం మీకు అర్థమవుతుంది కదా. ఐశ్వర్యం గురించి నేర్చుకుంటాను కాబట్టి జాగ్రత్త. నేను మాట చెప్తాను చూడండి. మీరు బైబిల్లో ఐశ్వర్యం సంబంధించిన ప్రతి వాక్యం చదవండి.
ప్రతి వాక్యం మీకు పాస్ట్ టెన్సే ఉంటుంది. పాస్ట్ టెన్స్ తెలుసా? జరిగిపోయినట్లుగా. ఉదాహరణకి ఇది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. ఏం రాబడింది? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా. అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ పెట్టాడు కాబట్టి నువ్వు ఇవ్వడంతో ఏముందిగా నీ ఉంటాయి. నీ గానుగులో కొత్త ద్రాక్షరసం పొరిలి, దేవుడు అన్నాడు నువ్వు ఇచ్చినాక నేను ఆలోచిస్తా ఏం చేయాలో. నో ఆల్రెడీ కృప ఏం చేసింది? మీ కొరకు నా కొరకు ఆస్తి పెట్టింది పిల్లలు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మన దశంభాగాన్ని, కానుకల్ని, మన విశ్వాసాన్ని చూపిస్తున్నాం. ఎందుకు? ఆల్రెడీ నువ్వు నన్ను ఆస్తికర్తగా, ఆల్రెడీ నా కొరకు ప్రాపర్టీ అన్ని పెట్టి ఉన్నావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం టైత్ ఆఫరింగ్ ద్వారా మన విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. అది క్రైస్తవుడి యొక్క ఇవ్వడం అంటే. క్రైస్తవుడు, దేవుని బిడ్డ అయిన మీరు, నేను ఎప్పటికీ ఇది ఈ విధంగా ఎప్పటికీ జీవించకూడదు. నేను ఇస్తాను, అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. నేను ఇచ్చిన తీసుకొని దేవుడు అప్పుడు ఆలోచించి, ఓకే నువ్వు టైత్ ఇచ్చావా, సరే ఈ నెలలో నేను నా టైత్ ఇచ్చా. అట్లా గేమ్ దేవుడు ఆడడం అంతా. అట్లా కాదు మన జీవితం. బైబుల్ అట్లా ఒప్పుకోదు. అది కాదు బైబిల్ చెప్పేది. బైబుల్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ యేసు ప్రభులో మనల్ని ఆస్తికర్తగా చేసి ఉంచాడు. ఆయన భక్తికి జీవం కావాల్సినవన్నీ అన్ని సమకూర్చబడి ఉన్నాయి. 2 పేతురు 1:3 ఇంగ్లీష్లో చాలా బాగా రాబడి. హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. లైక్ రక్షణ గివెన్ ఈ లోకానికి యేసు ప్రభు ద్వారా దేవుడు రక్షణ ఇచ్చేశాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటాం. అదేవిధంగా రక్షింపబడిన మన కొరకు ఆస్తి దేవుడు ఇచ్చేశాడు యేసు క్రీస్తు ద్వారా. ఎప్పుడు? సృష్టి ఆరంభం ముందే. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళు బీదరికంలో ఉండరు, వారు శాపంలో ఉండరని దేవుడు నిర్ణయం తీసుకొని మన కోసం ఆల్రెడీ సెట్ చేశాడు. అది కృప. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టైత్ ఆఫరింగ్ ఏంటి? మన విశ్వాసం. అర్థమైందా? దశంభాగము, కానుకలు మనం తీసుకొచ్చినప్పుడు మన విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. ఇది బైబుల్ యొక్క సిస్టమ్. అందుకే మీరు ఎప్పుడు టైత్ ఆఫరింగ్ ఇచ్చినా, తండ్రి నువ్వు అన్నీ ఇచ్చావు. ఓకే, టైత్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాం మనము? నువ్వు మా ఆధారానివే, నువ్వే ఇదిగో తండ్రి మా కొరకు సమస్తం సమకూర్చావు. ఇదిగో ఇప్పుడు ఇస్తాను, ఈ ధనం కూడా నీ దగ్గర నుంచి వచ్చినది, నువ్వే ఇచ్చావనే దానికి గుర్తుగా నా యొక్క దశంభాగాన్ని ఇస్తాను. నా దగ్గర ఉన్న సమస్తం నీది, నా ఆస్తి నీది, నా కుటుంబం నీది, నా పిల్లలు నీది, నా ఊపిరి నీది, నా ప్రాణం నీది, నా దగ్గర ఉన్న సమస్తం నీది అని నేనేం చేస్తున్నాం? దాంట్లో నుంచి దశంభాగం ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దశంభాగం అంటే చాలా డీప్ మీనింగ్ ఉంది పిల్లరా. అర్థమవుతుందా? ఏదో జైల్లో పెట్టి తీసుకొని ఏదో సర్లే అట్లా ఎప్పుడు చేయకండి. సర్లే జీతం వచ్చింది ఆ టైత్ దాంట్లో ఇచ్చేసి, నో డోంట్ డూ దట్. చాలా కృతజ్ఞతతో నిండి అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మన దశంభాగాల్ని, కానుకలు చెల్లించుకోవాలా. కరెంటు బిల్లు కట్టినట్లా కట్టకూడదు కదా. ఆ కరెంటు బిల్లు నేను వారం చెప్పా. కరెంటు బిల్లు కట్టినప్పుడు ముఖం 3 మడతలు ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎంత బిల్లు వేసినారో అసలుకి మేము వాడనే లేదు కరెంటు. డిసెంబర్లో 1000 వచ్చిండే, ఏప్రిల్లో ఎంత రాలంట? ఏప్రిల్ కూడా 1000 రాల. నువ్వు ఏసీ కాల్చు, ఫ్యాన్ కాల్చు కదా, సనుక్కొని. అట్లా దేవుని దగ్గర చేయకూడదు. దేవుని దగ్గర కృతజ్ఞతతో మనం దేవుని దగ్గర తీసుకురావాలా. అయ్యా నా దగ్గర ఉన్న సమస్తం నీదయా స్వామి. దేవుడు బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు మీకు చూపించాను వాక్యం కదా స్టార్టింగ్లో. ఇక్కడ ఏమంటాడు దేవుడు? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని నా దగ్గర తీసుకొస్తారా మీరు? మీ అధికారులకు అట్లా ఇస్తారా? ఇస్తే ఆయన మీ మీద దయ చూపుతాడా కదా. మనం అట్లాంటి ఈ గుర్తు పిల్లరా దేవుని దగ్గర ఎప్పటికీ కృతజ్ఞతతో తీసుకురావాలా. ఎందుకు తెలుసా? ఎందుకు తెలా? నా కొరకు ఎంత ఆస్తి పెట్టాడు ఆయన. ఇది ఏంది దశంభాగము, ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి ఇస్తాను. అది మన జీవితంలో ఆస్తి తెచ్చిచ్చేది. ఓకే, అది మనం టైత్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఉండాల్సిన హృదయం. అంతా ఆల్రెడీ నాకు చాలా ఇచ్చారు, నాకు దేవుడు చాలా ఉంది ఆయన దగ్గర. ఇవి ఇవ్వడం ద్వారా నేను అవి కూడా నా జీవితంలోకి రిలీజ్ చేసుకుంటా. ఓకే, నిన్న వారం నేను చెప్పాను పిల్లరా, ఇది లా, దేవుడు పెట్టిన లా, చట్టం, నియమం. లైక్ ఉదాహరణకు నిన్న వారం నేను చెప్పా, గురుత్వాకర్షణ నియమం ఎట్లయితే ఈ లోకంలో ఉందో, గురుత్వాకర్షణ నియమం తెలుసు కదా అమ్మా. ఏది పైనుంచి కింద పడినా కిందికి వస్తుంది,
పైకి పోదు. అది కారణము ఆ యొక్క నియమం దాన్ని కిందికి లాగుతుంది. ఈ లోకంలో అనేక నియమాలు ఉన్నాయి. నిన్న వారం ఇంకో లా నేను చెప్పాను. ఏదది? లా ఆఫ్ కర్ట్స్. ఈ సృష్టిలో భూమి మీద ఈ లోకంలో శాపం అనే లా పని చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి విమానాన్ని పడేయలేదు. కారణం ఏమంటే ఆ యొక్క విమానంలో పైకి ఎగిరే శక్తి దాంట్లో అది పెంపొందించుకుంటుంది, అంటే పుట్టించుకుంటుంది విమానం, దాని ఇంజన్స్ పుట్టి. అదే విధంగా ఇంకో లా ఏంది? శాపం అనే లా ఈ లోకంలో ఉంది. శాపం అనే నియమం పని చేస్తా ఉంది. మీరు చూడొచ్చు చుట్టుపక్కల మనుషులు తల బాదుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంట్రా నా ఎందుకు ఇట్లుంది నా జీవితం అని తల్లడిల్లిపోతాను బయట. నువ్వు నేను ధన్యులము, మనకు అర్థమవుతుంది ఎందుకు నా జీవితం ఎట్లుంది అనేది. శాపం లాగుతుంది నీ జీవితాన్ని. కానీ మన తండ్రి మన కొరకు ఏం చేశాడు? ఇంకో లా మన జీవితంలో తెచ్చిపెట్టాడు. ఇంకో నియమం ఏమేదది? ఆశీర్వాదపు నియమం. ఎందుకన్నాడు? మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చినప్పుడు అబ్రహాము మెల్కీసెదెకు ఏమన్నాడు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడైతే దశంభాగము కానుకలు ఇస్తామో మనం ఈ యొక్క లాని, ఈ యొక్క శాపం అనే నియమాన్ని మన మీద పని చేయనిమ్మ, దాన్ని నాశనం చేశాడు దేవుడు. ఆశీర్వాదపు నియమం మన జీవితంలో పనిచేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి నన్ను గణపరచు. అప్పుడు ఏం చెప్పారు? ఆశీర్వాదం ఏముంది? ఈ లా ఏం చేస్తుంది? మీకు 10 పెట్టినేనా? 10 చదవండి ఎవరైనా ఫటాఫట్. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఇది దేవుని యొక్క మనము గ్రేస్ని ఫెయిత్ ద్వారా మన జీవితంలో తీసుకుంటా ఉన్నాం. ముందు చూడండి, దేవుడు ప్రిన్సిపల్స్ మీద నడిచే దేవుడు, తన లా మీద నడిచే దేవుడు. దేవుడు కూర్చొని గేమ్ ఆడు మీతో నాతో. నువ్వు ఫస్ట్ వచ్చావు, నీకు ఇది, నువ్వు లాస్ట్ వచ్చావు, నువ్వు ఇట్లా చేసావు, అట్లా. నో. దేవుడు తన ప్రిన్సిపల్స్ని సృష్టిలో సెట్ చేసి పెట్టాడు పిల్లరా. ఎవరైతే ఆయన ప్రిన్సిపల్స్లో ప్రవేశిస్తారో వాడిని ఎవడు ఆపలేడు. ఈ పిల్లోడు చెప్తాను కదా, ఇక్కడ ఏ ద్వారం మన కొరకు బంద్ చేయలేదు. ఉదాహరణకు మీకు ఒక దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదంగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. ఇది నా కృప. అయితే నువ్వేం చేయాలా? నువ్వు ఉన్న స్థితి నుంచి బయటికి రా, వదిలేసిరా. అబ్రహాం అదే చేశాడు పిల్లరా. అందుకే ఈరోజు కూడా అబ్రహాం అనుభవిస్తున్నాడు తన కృపని. కారణం, విశ్వాసం చూపించాడు, వదిలేసి వచ్చేసాడు అన్నింటినీ, దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. దేవుడు లా ప్రకారం నడిచే దేవుడు పిల్లరా. దేవుడు లాస్ పెట్టాడు. దేవుడు అన్నాడు, ముందర చూడండి, దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, ముందర చూడాలి, ఉషా మాట్లాడకొద్దండి, ముందర చూడండి. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద పోయి బలిమ్మన్నాడు. అబ్రహాం ఏం చెప్పాడు? ఎస్ సార్. అబ్రహాము బలిని తన కుమారుని బలి ఇచ్చేకి తీసుకెళ్ళినప్పుడు, మీరు బాగా బైబిల్ చదివిన వాళ్ళు అయితే, పొట్టేలు తర్వాత వచ్చిందా ముందే ఉందా? ముందే ఉంది పిల్లరా. అంటే దేవుడు ఏం చెప్తున్నా కూడా దేవుడు తన కృపతో ఆల్రెడీ పొట్టేలుని అక్కడ బలిని పెట్టాడు. తన కుమారుని తీసుకునే ఇష్టపడ్డాడు దేవుడు. తనకు ఒక టెస్ట్ లాగా దేవుడు పెట్టాడు. ఓకే, తన నిబంధనకి దేవుడు అన్నాడు, నీ కుమారుని బలిమ్మన్నప్పుడు బలి ఇచ్చేకపోయినాడు. అక్కడికి ఆల్రెడీ అక్కడ ఏముంది? పొట్టేలు ఉంది, అక్కడ బలిపశు ఉంది. దేవుడు అన్నాడు, చాలు, నీ విశ్వాసాన్ని చూపించాను, నీ కుమారుడు కాదు కావాల్సింది నాకు. నీ ఆ పొట్టేలు తీసుకొని బలిమ్మన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ సృష్టిలో నీ కొరకు నా కొరకు దరిద్రం లేకుండా జీవించే జీవితాన్ని ఆల్రెడీ సెటిల్ చేసి పెట్టాడు తన కుమారుడు ద్వారా. బీదరికం అనేది, దరిద్రం అనేది, అప్పులు అనేది, ఈ యొక్క పీడలో ఊబిలో ఉన్నారే, ఆర్థిక ఇబ్బందులు అనే ఊబిలో మనిషి ఉన్నాడే, ఆ యొక్క దరిదాపులు కూడా పోకుండా దేవుడు ఆల్రెడీ సెటిల్ చేసి పెట్టాడు మీకోసం, నా కోసం, తన కృప ద్వారా. దాన్ని అనుభవించే విధానమే నా టైత్ అండ్ ఆఫరింగ్ ప్లాన్. నేను చెప్తాను ఎందుకు అదే పెట్టాడు, మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వస్తాను, దాన్ని తీసుకొని. దేవుడు అంటాడు అబ్రహాంతో చెప్పినట్లుగా, ఇదిగో నా ప్లాన్ ఇది,
నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. కానీ నువ్వు చేయాల్సిందేంటి? నీ పాత జీవితాన్ని వదిలి బయటికి రా. దేవుడు అన్నాడు, నీ కుమారుని బలి, ఆ తర్వాత నేను నీకేమిస్తా? నిన్ను అనేక మంది జనములకు తండ్రిగా చేస్తా, నా ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తా. దేవుడు ఎప్పుడు నష్టం చేయడు పిల్లరా. మనకు అనిపిస్తుంది దేవుడు టైత్ ఆఫరింగ్ అడిగినప్పుడు ఏలా టైత్ ఆఫరింగ్, ఇంకా ఆల్రెడీ ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఆల్రెడీ పిల్లలు ఇస్తారు, ఆల్రెడీ దేవుడు అందుకే అడుగుతాండేది నీకు ఇంకెప్పుడు బేదరికంలో పోనీకుండా ఉండడానికి. నేను చెప్తున్నా పిల్లరా, ఈ సృష్టిలో నేను ఎప్పుడు ఐశ్వర్యవంతులుగా జీవించాలనేది దేవుని ఆ కోరిక. అందుకే ఆయన కుమారుడు యేసుక్రీస్తు బీదగా మార్చబడ్డాడు, నేను ధనికులుగా చేయబడ్డాను. ఓకే, సో ఏం నేర్చుకుంటాను? నా టైత్ ఆఫరింగ్ ఏంటి? మన విశ్వాసాన్ని మనం దేవుని ఎదుట చూపిస్తున్నాం. సమస్తం నీ ద్వారా వచ్చిందయ్యా, కృతజ్ఞతగా నేను ఇస్తానని టైత్ ఆఫరింగ్ ఇస్తాం. సో ఆ కృతజ్ఞత తీయాలా? దేవుడు మన కొరకు ఆకాశ వాకిలు తెరిచే దేవుడు. ఓకే నిన్న వారం నుంచి, మొన్న 2 weeks నుంచి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏదది? దేవుణ్ణి ఘనపరచడం. ఓకే, ఇది ఈరోజు కూడా మనం ఆ విషయంలోకి వెళ్దాం. చాలా ముఖ్యమైన విషయం. దేవుడు నన్ను తన్ను ఘనపరచాలని డిమాండ్ చేయడం కోరుకుంటాడు దేవుడు. బైబిల్లో చోట రాయబడింది, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఏం రాయబడింది? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఓకే, జాగ్రత్తగా వినంటారా? నేను దేవుణ్ణి ఘనపరచాలా? అయితే దేవుణ్ణి ఘనపరిచే విధానం ఏం పెట్టాడో తెలుసా దేవుడు? చెప్తారు ఎవరన్నా? ఎవ్వరు చెప్పరు, నేనే చెప్తా. నేను ధనం ఇవ్వడం ద్వారా ఘనపరచమంటాడు దేవుడు. ఈనాలా ఇంకోసారి చెప్తున్నా, దేవుడు అంటాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. కానీ ఎలా ఘనపరచాలంట దేవునికి? నీ రాబడి అంతట్లో టైత్ ఇచ్చి, నీ ఆస్తిలో ఆఫరింగ్ ఇచ్చి నన్ను ఘనపరచు. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఏంటి సార్ డబ్బు ఇచ్చే ఘనపరచాలా? ఎన్ని విధానాలు లేవు ఘనపరిచేదానికి కదా. మనం మనుషుల్ని ఘనపరుస్తాం కదమ్మా, దండేసి ఘనపరుస్తాం, డాక్టర్ని పిలిచి ఘనపరుస్తాం, రెవరెండ్ అని పిలిచి ఘనపరుస్తాం. అట్లా దేవుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదమ్మా. మనం దేవుడికి చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతాం, మోకరిల్లమంటే మోకరిల్లు ఎత్తాం కదా. లేకుంటే మనం దేవుని పేర్లతో పిలిచమంటాడు దేవుడు కదా. ఎలోహిం, ఎలియోన్, మకదేశ్, లైక్ ఇంకా ఏమైనా యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, ఓకే, అవన్నీ పిలిచాలి మనం, మంచిది, అవి చాలా అవసరం. కానీ దేవుడు అంటాడు అవన్నీ చేయాలి మనం, మంచిది, మోకరిల్లా అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, అవన్నీ గణపరుస్తాయి, ఎస్. కానీ దేవుడు అంటాడు నో, నాకు డబ్బు ఇచ్చి నువ్వు గణపరచాలా, డబ్బు ఇచ్చి చూపించు నువ్వు నన్ను గణపరుస్తున్నావు అని. ఇప్పుడు వెంటనే ఎందుకు సార్ అట్లా? మీకు నాకు బాగా తెలిసింది ఇదే. ఏం చెప్పండి? ఏ దాంట్లో అయినా భాగం ఇస్తాం, కానీ ఇప్పుడు ఎవరైనా చెప్పాను, మీకు చెప్పాను అనుకోండి, నేను సిస్టర్ పాత బట్టలు ఏమంటే తేండి, పాస్టర్లకి ఇలా మిషనరీస్కి ఇలా అంటే బ్యాగులు నింపుకొని తీసుకొస్తారు కదా. ఎందుకు దేవుడు డబ్బు ద్వారానే గణపరచమంటున్నాడు? ఎందుకో తెలుసా? మనిషి డబ్బు అంటే ఆయన చాలా ముఖ్యమైనదిగా ఎంచుతాడు ఈ భూమి మీద. చూడండి, ఎవరైనా చూసుకోండి, డబ్బుని మనిషి ఏం గాయించాడు, చాలా ప్రాముఖ్యమైనది అంటాడు తన జీవితంలో. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నన్ను గణపరుస్తావంటే నీ ఆస్తి ద్వారా నన్ను గణపరచు, డబ్బు ఇచ్చి గణపరచు. అది దేవుడు పెట్టినది మనం గణపరిచే విధానం. అర్థమవుతుంది నాయనా? బాగా ఇప్పటికి జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. మిగతావన్నీ ఓకే, మనం పాటలు పాడతాం, చేతులు ఎత్తుతాం, కానీ బైబిల్ అంటుంది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి నన్ను ఘనపరచు. ఇది ప్రముఖమైన విధానం. మనం యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన తర్వాత ముందు చూడండి, అసలు ఘనపరచడం అంటే ఏంటి విధానం మనం తెలుసుకున్నాం. అసలు ఘనపరచడం అంటే ఏంటి అంటే, దేవుడు ఏ దాన్ని గొప్పగా ఎంచుతాడో నువ్వు కూడా దాన్ని, నీకు కూడా అదే గొప్పది.
దేవుని దృష్టిలో ఏదైతే ప్రాముఖ్యమైందో నువ్వు కూడా దాన్ని ప్రాముఖ్యమైనదానిగా ఈ సృష్టిలో ఎంచుతావు, నువ్వు అలా జీవిస్తావు. అది ఘనపరచడము అంటే. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చి నువ్వు అన్నావు అనుకో, నా దగ్గర బంగారు కేజీ ఉంది ప్రభా, ఇదిగో ఇది ప్రాముఖ్యమైనది అన్నావు అనుకో, స్వర్గం ఏమంటుందో తెలుసా? ఏం చేయలే తల్లి, నీ 4 కిలోలు 5 కిలోలు బంగారు, ఈడ బంగారు రోడ్లే ఏబడి ఉన్నాయి. అర్థమైందా కదా? బంగారు రోడ్లే ఉన్నాయి స్వర్గంలో. ఏం చేస్తాం మనం బంగారు తీసుకొని పోయి? కానీ దేవుడు, జాగ్రత్త వినంటారా, కానీ దేవుడు అంటాడు, ఆ బంగారుని నువ్వు నేను చెప్పిన వ్యక్తికి, నేను చెప్పిన కార్యాల కోసం నువ్వు ఖర్చు పెట్టావనుకో, అది ఆ క్రియ నా చేతికి అందుతుంది. లాస్ట్ వీక్ నేను చెప్పా, వినండి, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైతే చెప్తా. దేవునికి నువ్వు నేను డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఎంఓ ద్వారా పంపలేము, ఫోన్పేలో పంపలేము, జీపేలో పంపలేము, ఏ పేలో పంపలేము. అక్కడికి ఏం ద్వారా పంపగలము? మన క్రియల ద్వారా స్వర్గంలో సింహాసనాసిన దేవుని చేతిలో మన ధనాన్ని చేర్చచ్చు. నిన్న వారం మనం చూసుకున్నాం, మనం చనిపోయిన తర్వాత ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మీరు దేవుని బిడ్డలుగా. బయట వాళ్ళ మీరు నేను బ్రదర్ రామకృష్ణ బ్రదర్ వింటున్నారు కదా, పక్కన సుధీర్ బ్రదర్ కొద్దిగా పాపము జాగ్రత్త వినంటారా. హలో, ముందు చూడండి, ఏం పర్లేదు, ఎవరు కూడా సహాయం చేసుకోవాలి మనం. ఒకరికి ముందు చూడండి. లోకం అంటుంది బయట ఏమంటుందో తెలుసా? ఏమంటుందంటే చచ్చిపోయిన తర్వాత అన్ని వదిలేసిపోవాలా, ఏం తీసుకొని పోతాం మనం అని. క్రైస్తవుడు ఆ మాటకి అంగీకరించకూడదు. బైబుల్ అంటుంది మనం అన్నీ తీసుకెళ్ళచ్చు. నీ దగ్గర లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నీ ఇంటిని తీసుకెళ్ళచ్చు, నీ కార్ని తీసుకెళ్ళచ్చు, నీ స్కూటర్ని తీసుకెళ్ళచ్చు, నీ మెళ్ళలో ఉన్న నెక్లెస్ని కూడా తీసుకెళ్ళచ్చు, అన్నీ తీసుకెళ్ళచ్చు. అమ్మా అర్థమైందా ఎలాగో తీసుకెళ్ళేది? ఎన్కాష్ చేసి తీసుకెళ్ళి, సారీ ఎన్కాష్ ఏం చెప్తారు దాన్ని ఓకే, ఎన్కాష్ చేసి అనుకుందాం, దాన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకెళ్ళాలా. ఉదాహరణ ఏంటి? ఇప్పుడు ఏ దేశంకి వెళ్ళినా నువ్వు రూపీ తీసుకెళ్ళలేవు, రూపాయి నోట్లు తీసుకెళ్ళలేవు కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళావు అనుకో, ₹1,00,000 సూట్ కేసులో పెట్టుకుని పోయినా వాళ్ళకి కాగితాలతో సమానం. అక్కడ ఏం చెల్లుతుంది? డాలర్స్ చెల్లుతాయి. సో స్వర్గంలో ఏం చెల్లుతుంది? నువ్వు వీటన్నిటి ద్వారా అక్కడ దేవునికి కావాల్సిందిగా నువ్వు మార్చుకోవాలి. ఇక్కడ ఎలా మారుస్తామంటే ఏనండి జాగ్రత్తగా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను లోతుల్లోకి పోనండి మీకు బిల్డప్ చేసుకొని. నువ్వు ఇక్కడ దేవుడు చెప్పిన వ్యక్తి చేతిలో నీ యొక్క ధనాన్ని పెట్టినప్పుడు, నువ్వు ఇక్కడ నీ ధనాన్ని దేవుడు చెప్పిన పనిలో పెట్టినప్పుడు, అది దేవుని చేతిలో పెట్టినట్ల దేవునికి. అదే బైబిల్ అంతా మీరు చదివితే మీకు అర్థమయ్యేది. అందుకే నువ్వు నేను చనిపోకముందు ఈ భూమి మీద ఎప్పుడే కానీ ఎన్నడే కానీ ఈ మైండ్లో రానిద్దు ఏం చేసినా ఏం ప్రయోజనం అని. నువ్వు చేసే ప్రతి దానికి నీకు దేవుడు స్వర్గంలో నీ క్రియలన్నీ దేవుని ఎదుట నిలబడతాయి, నీకు బహుమానం లభిస్తుంది. అక్కడే కాదు, ఇక్కడ కూడా బహుమానం ఇస్తాడు దేవుడు. నువ్వు చేస్తానే ప్రతి క్రియకి, నీ యొక్క డబ్బు ద్వారా, శరీరం ద్వారా, ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. అన్యుల్లా మనం బ్రతకూడదు. ఎవరు చూస్తున్నారులే, ఏమొచ్చి మా ఇష్టానుసారం తిందాం, నో. నువ్వు చేసే ప్రతి దానికి ఆశీర్వాదం ఉంది లోకంలో. ఓకే, నిన్న వారం ఆల్రెడీ మనం చూసుకున్నాం కొన్ని విషయాలు. కొద్దిగా నేను ఇంకా కొన్ని డీప్గా చెప్పాలా. ఈరోజు సేమ్ పాయింట్స్ నేను కవర్ చేయాలా, కానీ చాలా ముఖ్యమైన విషయాల్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలా. ఓకే, మీరు నేను మార్క్స్ సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయం 40లోకి రండి. 3 విషయాలు నేను ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి మీకు. ఏంటివంటే మీరు నేను ఎవరికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది. ఓకే, నిన్న వారం మనం ఆల్రెడీ చూసుకున్నాం. చాలా ముఖ్యమైన విషయాలు నేను ఈరోజు చెప్పేది మీ జీవితాలు మార్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాలా. దరిద్రము, అప్పులు, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు నాశనం చేసి పెట్టచ్చు మీరు నేను. ఈరోజు నేను చెప్పేది మీరు వింటే 3 విధాలుగా ఇవ్వడం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నిన్న వారం చెప్పినదే కొన్ని విషయాలు నేను కవర్ చేయలే నిన్న వారము. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఈరోజు కవర్ చేస్తున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి సిస్టర్, బ్రదర్ జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే దేవుని యొక్క నియమాలని మనం నేర్చుకుంటున్నాం. వీటిని నేర్చుకొని మనం చేసినప్పుడు మన జీవితంలో ముఖ్యంగా ఆర్థికంగా మనం కష్టంలో ఉన్నాం. దేవుడు ఇప్పుడు మనిషిని బీదరికం కోసం సృష్టించాలని నేను ఆరంభంలో చెప్పాను. స్టార్టింగ్ చేసినప్పుడే ఆదాము అవ్వలు ఇద్దరు కోసము పెద్ద ఆస్తిని సృష్టించిన దేవుడు ఆయన. వేల చెట్లు సృష్టించిన దేవుడు, జంతు అన్ని ఇచ్చిన దేవుడు ఆయన. బంగారు పండేది ఏదోనులో, బైబిల్లో అదే రాయబడింది. తెలుగులో కాదు కానీ కొన్ని వర్షన్స్లో గోల్డ్ గ్రోయింగ్ అని రాయబడింది. అది దేవుని యొక్క ప్లాన్ ఈ రోజు కూడా, దరిద్రం కాదు. అయితే ఈ 3 విధాలుగా మనం ఇచ్చినప్పుడు ఇక్కడ భూమి మీద ఇస్తే అక్కడ దేవుని చేతిలో పోయినట్లే దేవుడు నీ కోసం ద్వారం తెరుస్తాడు. సిస్టర్, మెలకుగా వినండి. ఎందుకంటే ఇది దినమంతా నువ్వు కష్టపడతా ఉంటావు, నెల ఏదలకి వడ్డీలకి వెళ్ళిపోతాను. నెలంతా కష్టపడతాడు భర్త, ఏమీ మిగలదు, మళ్ళా ఎవరితో అప్పు తీసుకోవాలా, ఏంట్రా నా జీవితము, ఏంది అసలు నాకు అర్థం కాకుండా ఉంది అని నీకు ఒకవేళ డౌట్ ఉంటే నువ్వు విను. ఈరోజు జాగ్రత్తగా ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటా అనేది. లేకుంటే ఇది తెలియకుండా నువ్వు ఊరికే పరిగెత్తి చనిపోయేటప్పుడు అప్పులతో చనిపోయే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. చనిపోయినోన్ని శవాన్ని చూసి తిట్టుకునే ప్రజలు ఉన్నారు, వాడికి అప్పిచ్చి తీసుకోకుండా పోయినాడని. ఆ జీవితం యేసుప్రభు ద్వారా మనకు లేదు పిల్లలు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఏసీ ఏమైనా పెంచాలని చూసుకుని వెనకాల మొదలు. ఓకే, 10వ అధ్యాయం 40. మొదటిదేంటిమా, నువ్వు సువార్తకి ఇవ్వడం ద్వారా అది దేవుని చేతిలో చేరుతుంది. నీ ధనం దేవుని ఏమో చేయలేవు, నువ్వు ఫోన్పే చేయలేవు, కానీ నువ్వు ఏం చేయగలవు ఇక్కడ, సువార్తకి ఇచ్చినప్పుడు. చూడండి ఏం రాబడిందో, మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. యేసుప్రభు చెప్తానే మాటలేవే శిష్యులతో, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. ఏంటి దానికి వెనకాల అర్థం ఏంటి? ఏమన్నాడు యేసుప్రభు? జాగ్రత్తగా నేను, మీరు బాగా గుర్తుపెట్టుకోలేదే. ఎవరైనా యేసు ప్రభుని గురించి మీకు చెప్పేకి వచ్చారనుకో, అమ్మా వింటానావా, నువ్వు ఆయన వ్యక్తిని స్వీకరించావు అనుకో, నువ్వు ఎవరిని స్వీకరిస్తున్నావు? ఎస్. సో నా ఎగ్జాంపుల్ చేసా, మీకు అర్థం కన్ఫ్యూజ్ కాకుండా. నేను వచ్చాననుకో మీ దగ్గరికి వాక్యం తీసుకొని, సువార్త తీసుకొని, నువ్వు నన్ను స్వీకరించినప్పుడు, నా మాటలు వింటాన్నప్పుడు నువ్వు ఎవరి మాటలు వింటానో, ఎవరిని స్వీకరిస్తానో? యేసు ప్రభుని. ఇంకో మాట చెప్తున్నా, నువ్వు నన్ను కొట్టావనుకో, ఎవరిని కొడతానో? ఎస్, నిజం ఇది. అందుకే సౌలుతో ఏమన్నాడు యేసు ప్రభు? సౌలా సౌలా 9:4 అపొస్తలుల గారు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తా ఉన్నావు? పౌలు అనుకోండి, నేను ఎవరు, నువ్వు ఎవరు తెలియదు ప్రభు, ఎవరు నువ్వు అంటున్నాడు ప్రభువుని. ప్రభు అక్కడి నుంచి అంటాడు, నువ్వు నన్ను హింసిస్తా ఉన్నావు. బిడ్డా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని కొడతా ఉంటే, బిడ్డలకు తెలియదు, వాళ్ళు కొడతా ఉండేది యేసు ప్రభుని, తిడతా ఉండేది యేసు ప్రభుని, దూషిస్తా ఉండేది ఈరోజు ఈ దేశము యేసు ప్రభు. తెలియక, ఆయన కూడా తెలియదు సౌలుకి, పౌలుకి తెలియదు అప్పుడు. అందుకే కదా. ఓకే, ఇది దాని అనుకున్న బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత చూడు 41, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ఆ తర్వాత, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏంటి దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు ముందర చూడాలా. మీరు నన్ను పంపించాడు ఆయన, నేను పోయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నవాడు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నాడు? యేసుప్రభుని. యేసుప్రభుని రిసీవ్ చేసుకున్నవాడు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నాడు? దేవుణ్ణి పిల్లరా. ఆ తర్వాత వాక్యంలో మీరు చూసినట్టు దేవుణ్ణి. ఒకవేళ ఆ వ్యక్తి నన్ను తృణీకరిస్తాను, నన్ను కొడతాన్నాడు, తిడతానంటే, వాస్తవానికి బిబ్లికలి చూస్తే దేవుణ్ణే దూషిస్తాడు, దేవుణ్ణే కొడతానట్లు కాదు. అందుకే ఇక్కడ అంటాడు, నా నామంలో పోయిన మీకు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా. ఎట్లా? డెఫినెట్గా ఇదే జరిగేది నా జీవితంలో అంటాడు. సో ఏ విధంగా మనము దేవునికి డబ్బులు ఇస్తాము, సువార్తకి ఏ విధంగా డబ్బులు ఇస్తాం? మనము ఇక్కడ ఉన్న మనిషి చేతిలో పెట్టినప్పుడు, సువార్తకి ఇచ్చినప్పుడు. అందుకే ఈ సంఘము ప్రతి నెల, మీకు బాగా తెలుసు, సువార్త కొరకు తక్కువ చేయకుండా ఇంకా
ఎవరైనా ఉన్నారా అట్లా అవ్వాలని వెతికి మనం దేవుని కృపలు అంటే అంత మనకు ఇవ్వగలిగినంత చేస్తాను మనం. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు మనం ఎవరి చేతిలో ఇస్తాను, యేసు ప్రభు చేతిలో పిల్లలు. అందుకే చూడండి ఇంకో భాగాన్ని చూడండి, ఇంకా బాగా క్లియర్ అవుతుంది మీకు. మత్తయి సువార్త 25:31 నుంచి చదువుకుందాం. చాలా పెద్ద పోర్షన్ ఇది. అందుకే నేను ఎప్పుడు సువార్తకి ఇచ్చినా ఏం చూస్తావు సిస్టర్ బ్రదర్, ఏం చేస్తావు నువ్వు? టైత్ ఆఫరింగ్ ఇచ్చేప్పుడు ఎవరికి ఇస్తాను? సువార్తకి ఇస్తాను, యేసయ్యకి ఇస్తాను, దేవునికి ఇస్తాను డైరెక్ట్గాను. అందుకే చూడండి ఏమంటాడు, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు రెండో రాకల్లో ఇది రెండో రాకల గురించి ఏం జరుగుతుందంట, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశనే ఉండును. ఆ తర్వాత అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అబద్ధం చెప్పడు దేవుడు, ఇదే జరగబోయేది భవిష్యత్తులో. కులాపై వింటాను కదా, నువ్వు ఎక్కడ డబ్బులు వస్తాయి నేను సీక్రెట్ చెప్తానా, బీగం చోలు ఇస్తానా ఈరోజు నీకే కావాలంట వద్దా? 2 వారాలు రాలేచ్చిండు, ఏడ బీరువా ఉందని ఎతుకుతానో ఈడే ఉంది అలా. హలో, అర్థమైందా? అటు చూడు ఏం రాసినారు, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి ఏం చెప్తాడంట, తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలవబెట్టును. ఇది జరిగేదినైనా. ఓకే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఏం చేశారంటే వీళ్ళు. చదవండి ఇప్పుడు ఏం చేశారో. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనే ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినే ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినే ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నువ్వు ప్రతి నెల టైత్ ఆఫరింగ్, నీ దగ్గర అప్పులున్నా కష్టమున్నా దేవుణ్ణి నేను గణపరుస్తాను, డబ్బు ఇచ్చి ఆయన నన్ను ఆస్తికర్తగా చేశాడని నువ్వు ఇస్తాడవే, దాన్ని మనము వృద్ధాశ్రమానికి, సువార్త కొరకు, అనాథ పిల్లలు చదివించేదానికి, సేవకులకు, ఇక్కడ సంఘాలు కట్టేదానికి నువ్వు ఇది ఇస్తానవే. నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఏడపోతాందో ఏమో అని. ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఈ సంఘము మనందరూ కలిసి ఆయన కృప ద్వారా ఇవన్నీ చేస్తానం పిల్లరా. ఇవన్నీ చేసినప్పుడు ఏమన్నాడు యేసుప్రభు ఆ ఆరంభ వాక్యంలో, ఇవన్నీ ఎవరు చేస్తున్నామంట చెప్పండి, ఎవరు చేస్తున్నాం? యేసయ్యకి చేస్తున్నాం మనం. యేసయ్యకే కాకుండా దేవునికి చేస్తాను. ఎవరు ప్లాన్ ఇది? దేవుని ప్రణాళిక పిల్లరా. నువ్వు దప్పిగొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితేమి. ఆ తర్వాత ఏం రాయబడిందిమా? నెక్స్ట్ వాక్యం తొందరనైనా, అప్పుడు పరదేశనే ఉండి నీ చూచి నిన్ను చేర్చుకుంటే దిగమరుడి ఎప్పుడు నీకు చేర్చు. ఇవన్నీ నేను ఇక్కడ ఆలోచించాము ఇప్పుడు కూడా, ఏదో ఇస్తాన్నాం, ఏదో పోతాన్నాంలే అని. కానీ ఇవ్వనోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికి కాదంటున్నారు? పాస్టర్కి కాదు, ఏల్ చర్చ్ కాదు, మీరు స్ట్రైట్గా యేసు ప్రభుతో ఈ మాట అంటున్నారు, మేము మీకు ఇవ్వము అని. దేవునికి నో అంటున్నారు మీరు. అందుకే ఆ కృప మన జీవితం మీద విడుదల కాదు నాయన, ఇది లా. నేను ఆల్రెడీ చెప్తున్నా, మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలముని ఆస్తిలో భాగం ఇచ్చి ఏం చేయాలో నువ్వు గణపరచు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క ఆస్తిని దీవించి నీ యొక్క గానుగల్లో ద్రాక్షరసం నీడు దేవుడు ఇప్పటికి ఆకాశ వాకలు తెరిచి పట్టజాలంత విస్తారంగా దీవెనను కుమ్మరిస్తా. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా. ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం చూసారా? యూదుల్ని పోయి అడగండి, దశంభాగం మేము ఏం సార్ అని, దశంభాగం ఎందుకు ఇలా అని. యూదులు ప్లరా పక్క అంటారే ఖచ్చితంగా. అందుకే ఈ ప్రపంచానికి అప్పిచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు యూదులు. జ్ఞానులు ఎవరు? యూదులు. సామర్థ్యంలో అగ్రగానులు అంటారు ఎవరు? బికాస్ టైత్ వాళ్ళు అస్సలుగా ఒప్పుకోరు. ఇంకోటి చెప్పదు, యూదుల దగ్గర పోయి బీదోళ్ళు ఉంటాం సార్, ఏం చేస్తాం, బీదోళ్ళు మనం పుట్టిన వాళ్ళు ఒప్పుకోరు, గద్దిస్తారు మిమ్మల్ని, వాళ్ళు బీదరికాన్ని ఒప్పుకోరు. యూదుల గురించి చెప్తాను, ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నా మీకు. ఓకే, ఎనీహౌ ఇది చాలా ముఖ్యమైన గివింగ్ పిల్లరా. ఓకే, రెండవది నిన్న వారం చెప్పా. ఏంటి రెండవది? ఎవరికి ఇస్తే మనం దేవుని చేతిలో పెట్టినట్లా? అది నా యొక్క ఈరోజు చెప్పాల్సిన విషయం.
అమ్మా జాగ్రత్తగా వినాలా ఏల్ చర్చ. ఈరోజు విడుదల పొందుకునే దినం మీది, నాది, మనందరిది. ఓకే, మీకు వాక్యం చదివించి మళ్ళీ నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ గివింగ్ అయిపోయిందా? ఆల్రెడీ నేను చేస్తాను. నాకు ఎందుకు అనిపిస్తుంది రెండవ విషయంలో, మూడో విషయంలో మనం చాలా బలహీనంగా ఉన్నామని. ఓకే, తెలియదు కాబట్టి ప్రభు ఎప్పటికీ గద్దించాడు. ఈరోజు బలలో పాల్గొనాలా, విని ఇక్కడే నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఇక ప్రాణం ఉన్నంత వరకు నేను చేయను ఈ పని, భూమి మీద నేను ఉన్నంత వరకు ఈ పని మాత్రం చేయను నేను. ఆ తర్వాత బలలో పాల్గొన్నప్పుడు నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు ఆయన, నీ గతాన్ని గుర్తు చేసుకొని దేవుడు. ఓకే, జాగ్రత్త జ్ఞానులారా. 2 వాక్యాలు చదివిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మొదటిది ద్వితీయోపదేశకాండం 5:16. ద్వితీయోపదేశకాండం 5:16. ఆ తర్వాత ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:16. జాగ్రత్తగా చూడండి, నాతో పాటు చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, భారతదేశంలో, ఈ సృష్టిలో నీవు, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని బైబిల్ ఉంటే మీ దగ్గర, దీర్ఘాయుష్మంతుడువై, మొదటి ఆశీర్వాదం, నీకు క్షేమం కలుగునట్లు. రెండవ ఆశీర్వాదం, నీ దేవుడైన, చెప్పండి, నీ దేవుడైన, చింటూ చెప్పు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఏంటండి అవి? దీర్ఘాయుష్మంతుడివి, క్షేమం. ఓకే, ఎఫెసీయులు రాసిన పత్రిక 6:2. దీన్నే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలు కూడా మన కొరకు రాయించడం జరిగింది. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ప్లాన్ ఇది. 2 చదువు నేను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, నీకు మేలు కలుగునట్లు తల్లిదండ్రులను సన్మానింపము. ఆ తర్వాత అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుది. ఇది వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం. ఆ తర్వాత ఆజ్ఞలలో మొదటిది. ముందర చూడండి, ఈ 2 ఆశీర్వాదాలు ఉన్నాయే, ఐశ్వర్యం, అదే మేలు. నీకు ప్రతి క్షణం మేలు కలగాలంటే ఈ సృష్టిలో, ఆ తర్వాత నువ్వు దీర్ఘాయుష్మంతుడై ఉండాలంటే, బిడ్డలు, యవ్వనస్తులు ముందర చూడండి, ఈ 2 ఆశీర్వాదాలు ఉన్నాయే, ఐ మీన్ లైక్ చాలా అమేజింగ్ బ్లెస్సింగ్స్ ప్లర్. ఇవి చాలా సృష్టిలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ 2. ఈ 2 ఆశీర్వాదాలు ఈ సృష్టిలో మీకు ఎక్కడా లభించవు. ఒక చిన్న రిపోర్ట్ చెప్పి, మీకు స్టడీ చెప్పి నేను ముందుకెళ్తా. ఇది జరిగిన విషయం నీకు చెప్తాను. అమెరికాలో కొన్ని సంవత్సరాల క్రితము, మా ఇంటానారా, చాలా కోట్ల ఆస్తిపరుడు పిల్లరా. అంటే ఎంత ఉండేదంటే ఆయన దగ్గర, అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన, చాలా ధనం, చాలా డాలర్లు, ఐ మీన్ లెక్కలేనంత డబ్బు ఉండేది ఆయన దగ్గర. ఆయన అనారోగ్యపడిన తర్వాత ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరికి ఏమైందంటే, ఏ ప్రయత్నం ద్వారా కూడా ఆయన బతికే అవకాశమే లేకపోతే ఆయన పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంట. ఇది ఏమని తెలుసా? నాకు 10 సంవత్సరాలు బ్రతకాల, ఎవరైనా సరే ఈ సృష్టిలో నన్ను 10 సంవత్సరాలు బ్రతికించగలిగితే వాళ్ళకి ప్రతిరోజు ఆ టైంలో పిల్లరా $50,000 ఇస్తానన్నాడు ఆయన. ఆ టైంలో, ఇప్పుడైతే సుమారు $2 లక్షల అనుకోండి. ముందర చూడాలి మళ్ళీ మీరు, ఈ రోజు బట్టి చెప్తాను. సిస్టర్ ముందర చూడండి, నేను ముందర వినండి, మిస్ చేసుకుంది ఒక పదం కూడా. ఆ వ్యక్తి అన్నాడు, ప్రతిరోజు నన్ను బ్రతికిస్తగిన ప్రతిరోజు $2 లక్షల ఇస్తా. ఈ రేట్ ప్రకారం, ఈ రోజు ప్రకారం $2 లక్షల ఐ మీన్ లెక్కేసుకుని ఇంటికి పోయి ఒక్కొక్క రోజు కోసం. ఎందుకంటే నాకు 10 ఏళ్ళు ఎందుకు బ్రతకాలనుకుంటానంటే, నేను ప్రపంచంలో ఒకటి సాధించాను అనుకున్నాను, నేను సాధించగలను, నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, నాకు ధనం సంపాదించే విధానం బాగా తెలుసు, నేను ఎంత కావాలన్నా సంపాదిస్తా, నేను మీకు $2 లక్షల దాదాపు ప్రతిరోజు ఇస్తా. ఎవరు ఉన్నారా ఈ ప్రపంచంలో?
మనం చాలాసార్లు ఈ మాట వింటా అంటాం, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి బ్రదర్, డబ్బు అన్నిటికీ. డబ్బు అన్నిటికీ జవాబు కాదు. డబ్బు అవసరం, కానీ డబ్బు అన్నిటికీ జవాబు కాదు. ముఖ్యంగా ముందర చూడాలా, ఈ 2 ఆశీర్వాదాలు ఉన్నాయే, నీకు మేలు కలుగును, నీకు దీర్ఘాయుష్మంతుడు ఉంటావు. దీర్ఘాయుష్మంతుడు అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు బీదరికం అనేది ఎప్పుడు నీ జీవితంలో అనుభవించలేవు. నువ్వు మేలులు, బీదరికంతో పాటు ఇంకో పదం ఉంది, మేలులు అంటే నువ్వు ఎప్పుడు మేల్ అనేది నీ జీవితం నుంచి దూరం పోదు. బిడ్డ, నువ్వు వినాలరా ఈరోజు, మేల్ అనేది నీకు తప్పదు, నీ జీవితంలో ఆవరించి ఉంటుంది మేలు నీకు. ఆ తర్వాత దీర్ఘాయుష్మంతుడివి, నిత్యము నువ్వు ఆరోగ్యంలో ఉంటావు. ఈ శరీరంలో ఏ రోగం, ముందు కూర్చో, నేను కూర్చో దాని, ఈ శరీరంలో ఏ రోగములు నీ శరీరంలో తాకదు. చాలా ప్రొఫౌండ్ బ్లెస్సింగ్స్ ఈ 2. జాగ్రత్త వినాలి మీరు. ఈ సృష్టిలో ఎవ్వడు ఈ 2 ఇలేడు నీకు, దేవుడు తప్ప. ఈ అద్భుతమైన 2 ఆశీర్వాదాలు ఈ బ్రహ్మాండంలో కేవలం యెహోవా దేవుడు యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉండేది. 2 ఆశీర్వాదాలు ఏంటివి? మేలో నువ్వు కూర్చున్నా లేచినా క్షణక్షణము నీ జీవితంలో మేలు జరుగుతుంది. నా దేవుడు అబద్ధం చెప్పే దేవుడు కాదు, నువ్వు నేను పూజించే దేవుడు. రెండవది, నిన్ను చచ్చిపోని నేను ఈ భూమి మీద నిన్ను బ్రతికించే తీరుతా, దీర్ఘాయుషిస్తా. ఈ 2 ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉండేది, ఎవ్వరు ఇలేరు. ఆ వ్యక్తి పేపర్లో వేసినా నువ్వు ఈరోజు ఎవరి దగ్గర పోయి ఈ 2 దొరకవు. ఈ 2 దొరక ముందర చూస్తున్నారా, ముందర చూడండి. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఈ 2 తీసుకొని పోయి అమ్మా నాన్న చేతిలో పెట్టేశాడు. యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా, ఈ సృష్టిలో ఈ 2 ఆశీర్వాదాలు అద్భుతమైన ఆశీర్వాదాలు. ఎవ్వడు ఎక్కడ నీ హీలేడివి, కేవలం దేవుని ఒళ్ళో ఉన్నాయివే, దేవుని చేతిలో ఉన్నాయి. ఈ 2 తీసుకొని పోయి దేవుడు అమ్మా నాన్న చేతిలో పెట్టేశాడు. ఇది లా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి నన్ను గనపరిచి ఎట్లా ఆశిస్తాడో దేవుడు అంటాడో, నీకు మేలు కలగాలి అంటే ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నువ్వు నీ తండ్రిని తల్లిని సన్మానిస్తేనే నీకు ఈ జీవితంలో లభిస్తాయి. నేను చెప్తున్నా నీకు ఇంకోటి, నువ్వు ఎక్కడైనా కింద మీద పడవు. ఈ 2 నీ జీవితంలో ప్రవేశించలేవు. నువ్వు వాళ్ళిద్దరిని కాదంటే నీ జీవితంలో. బాగా గుర్తుపెట్టుకోని పిల్ల, అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంత ఈరోజు దరిద్రుడుగా అయినా సరే, నువ్వు ఎంత కింద ఉన్నా సరే, నీ స్థితి ఈరోజు నువ్వు తినేకి డబ్బులు లేక బీదరికమనే పాతాళంలో ఉన్నాను, డబ్బులు లేని భయంకరమైన స్థితిలో నువ్వు ఇరుక్కొని ఉన్నా, మీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఆస్తి రాలేదు, నీకు చదువు లేదు, నువ్వు జీవితంలో 0 అయి ఉండొచ్చు. నువ్వు నీ తండ్రిని తల్లిని సన్మానించేవాడు అయితే, నువ్వు ఎక్కడ దాగున్నా ఈ 2 ఆశీర్వాదాలు భూమిని తీసుకొచ్చి దేవుని యొక్క దీవెనలు, మేలులు, దీర్ఘాయుష్మంతుడుగా నిన్ను బ్రతికేటట్లా చేస్తాయి. చాలా పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ పిల్లలు ఈ 2. ఈ సృష్టిలో ఉన్న మనిషి దీన్ని గ్రహించకపోవడం వలన దినమంతా అలిసి పీడించబడతాడు, కానీ తను కోరుకున్నది ఎక్కడి నుంచి రావడంలో ఆ వ్యక్తికి. చాలా ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ పిల్లలు ఇది. అసలు ఎందుకు దేవుడు ఈ 2 చాలా అవసరమైన జీవితానికి? నువ్వు యా తిండి తిను, నువ్వు యా డ్రింకు తాగు, యా సోపు వాడు, నువ్వు ఏమన్నా చేయి బిడ్డ, నువ్వు ఏమన్నా తిను, నువ్వు రోజు పొట్టేలు మాంసం తిను, నువ్వు పాలు ఆవు పాలు తాగు, నువ్వు యాదన్నా తాగు, నువ్వు తెచ్చుకోలేవు ఇవి. ఈ 2 దీవెనలు నువ్వు నీ తల్లి తండ్రిని సన్మానించినప్పుడే. నేను ఇప్పుడు చెప్తా, ముందు చూడండి, మా ఆఫ్ చేసుకోండి, అయినా ముందు చూడండి. ఎందుకు సార్ అట్లా? ఎందుకు సార్?
తీసుకొని పోయి మా అమ్మ నాన్న చేతిలో పెట్టినారు. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది వినేవాళ్ళు చాలా ప్రాబ్లం ఉంటుంది మీకు ఈ మాటలు వింటా కదా. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను. అందరు చూడండి, ఎందుకంటే దేవుడు ఫ్యామిలీని సృష్టించినది, కుటుంబాన్ని సృష్టించినది దేవుడు పిల్లడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఎవడో ఆలోచించి ఈ సృష్టిలోకి కుటుంబాన్ని తల్లిదండ్రులు తేలే కదా. కొద్దిగా మీకు ఎక్స్ప్లెనేషన్ వాక్యంలో తీసుకెళ్ళి చూడండి నాతో పాటు. మార్క్స్ వార్త మళ్ళా వస్తా మాటకి 10వ అధ్యాయం 6 నుంచి 9 వాక్యాలు చదవండి ఎవరన్నా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 6 నుంచి చదవండి. నేను ఎవరన్నా సృష్టి ఆది నుండి వారిని పురుషుని దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేశాడు. ఆ తర్వాత చూడండి, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమే ఉందరు గనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరమే ఉందరు. ఆ తర్వాత కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచబడకూడదని వారితో చెప్పాను. కాబట్టి ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నుంచి పెట్టండి. జాగ్రత్త వినండి. కారణం ఏంటంటే ఈ 2 ఆశీర్వాదాలు తీసుకుని పోయి దేవుడు అలా సెట్ చేయడానికి, దాన్ని తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడానికి దేవుడు కుటుంబాన్ని సృష్టించాడు పిల్లలు. అదే యేసుప్రభు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ అక్కడ పరిచయుల దగ్గర వచ్చి డైవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, విడాకుల గురించి. విడాకులు దయ్యాల నుంచి వచ్చేది పిల్లరా, దేవుడి నుంచి కాదు. దేవుడు ఎప్పటికీ విడాకుల గురించి ఆయన ఎప్పుడు తేలే, ఆ ప్రసక్తే. సృష్టి ఆది నుంచి దేవుడు ఏం చేశాడంట, స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఎందుకోసమంట, వివాహం చేసుకునేదానికి. సో కొంతమంది తప్పించి మీరు నేను అందరూ వివాహం చేసుకునే దానికే సృష్టించబడి ఉన్నాం. భార్యాభర్తలుగా అయ్యేదానికే సృష్టించబడి చాలా ఇష్టం దేవునికి. ఓకే, సో వీరిద్దరిని జతపరిచినది ఎవరు, దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, వివాహం ఏం గాయించాలా, ఘనంగా ఎంచాలా. సో దేవుడు కుటుంబాన్ని ఆరంభించాడు, వివాహం ఘనంగా ఎంచాలా. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలా. అందుకే నీ భార్యని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడడము, లేదంటే నువ్వు భర్తని ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇది నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుని యొక్క లాకి విరోధంగా పోతావు. సో ఎప్పుడు కూడా ఆ యొక్క పనులు చేయకండి. కొన్ని దేశాల్లో ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ చూస్తే చాలా భయంకరంగా తయారైంది. ఇంకా మన దేశంలో ఇంకా మేలు, కానీ ఇది కూడా ఇక్కడ కూడా భయంకరంగా తయారవుతుంది. నీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక పాస్టర్ చెప్పి నేను వినింది అది. ఈ పాస్టర్ నేను చెప్పి అమెరికా గురించి చెప్పాడు. అమెరికాలో ఫ్యామిలీస్ ఎట్లున్నాయనేది మీకు కొద్దిగా ఇంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్తాను. పాస్టర్ వచ్చేసి ఒక బైబుల్ కాలేజ్లో అక్కడ ఇది చేసేవాడు, బైబుల్ కోర్స్ చేసేవాడు ఇక్కడ అమెరికాలో. ఒకరోజు ఏం జరిగిందంట అంటే, నేను జాగ్రత్తగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ ఉందో, అక్కడ ఎట్లుందో, మనం ఇక్కడ ఎట్లుండాలనేది. ఓకే, సరే. ఈ యొక్క పాస్టరు క్రిస్మస్ టైం అండి, అది క్రిస్మస్ టైం వస్తే ఈయన ఇండియన్ కదా, ఇండియాలో ఉన్నాడు కదా, ఇంకా క్రిస్మస్కి ఆడొచ్చేది అక్కడ బాగా చేసుకుంటారు కాబట్టి. సరే, ఈయన ఇండియాకి రాకుండా ఆడే ఉంటే ఆ యొక్క బైబిల్ కోర్స్లోనే ఒక ఫ్రెండ్ అన్నాడంట, నువ్వు క్రిస్మస్కి నాతో మా ఇంటికి రావచ్చు కదా అంటే, సరే ఇతను తయారైనా, సరే మీ ఇంటికి నేను క్రిస్మస్కి వెళ్తానని తయారై. ఇంత లోపల ఇంకో ఫ్రెండ్ ఉన్నాడంట, అమెరికా వాడే. వాడితో ఈయన అడిగాడు, ఏమడిగాడంటే, నువ్వు క్రిస్మస్కి పోవడం లేదా అని. నేను క్రిస్మస్కి పోవడం లేదు, ఈసారి ఇక్కడే ఉంటాను అన్నాడంట. అదేంట్రా క్రిస్మస్ చాలా నంబర్ 1 కదా, ఇక్కడేం చేస్తావు నువ్వు, మీ పేరెంట్స్ దగ్గర పోవచ్చు కదా, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళు రావద్దన్నారు అన్నాడంట. అయ్యా క్రిస్మస్కి రావద్దన్నాడు, ఎందుకు అట్లా అని ఈయన, అదే మా ఇండియాలో అయితే నేను పోయింటే కింద ఈసారి మా అమ్మ నాన్న ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి వాళ్ళు కాసుకొని ఉన్నారు నా దగ్గర, నువ్వెందుకు మీ అమ్మ నాన్న ఎందుకు వద్దన్నారంటే చెప్పినాడు అన్నాడు. ఫ్యామిలీ ఏం చెప్పినాడు ఈయన, నేను మా డాడీకి ఫోన్ చేసింటే క్రిస్మస్కి నేను వస్తాను డాడీ అని. ఆయన అన్నాడు, వద్దురా, నా భార్య తన పిల్లలు మేమంతా కలిసి బయటకి క్రిస్మస్ అకేషన్కి బయటికి వెళ్తాను అన్నాడంట. మీకు చాలా మందికి అర్థం కాలని నేను ఏం చెప్పినాను, జాగ్రత్తగా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆయన ఫోన్ చేసినప్పుడు అన్నాడంట, రాకు ఈసారి క్రిస్మస్కి, నువ్వు రావద్దు, నా భార్య తన పిల్లలు ఈసారి క్రిస్మస్కి బయటికి వెళ్తున్నాము, అందుకని రావద్దన్నాడు.
మా అమ్మకు ఫోన్ చేశా. మా అమ్మ అనింది, నా భర్త తన పిల్లలు ఈసారి క్రిస్మస్కి ఈడే ఉంటారు, ఇంట్లో స్థలం లేదు, ఈసారి రావద్దును అనింది అని. అది అక్కడి యొక్క కుటుంబం. ఎంతమందికి అర్థమైంది నేనేం చెప్పాను? కొంతమంది చేతులు ఎత్తడం ఇప్పటికి. ఎంత విచిత్రం చూడండి, ఎంత భయంకరము. అంటే దానికి అర్థం ఏంటి? ఆయమ వేరే వ్యక్తిని చేసుకుంది, వీడిని ఇడిచిపెట్టి ఆ యొక్క పిల్లలు వస్తారంట. ఎంత మనకు ఎవరని చెప్తే ఎట్లుంటుందో మన జీవితం. భారతదేశం మంచి దేశం పిల్లరా, దేవుని కృపతో నిండిన దేశం ఇది. ఇప్పటికి మనం ఎట్లుంటాం? క్రిస్మస్ అప్పుడు కదా మన పిల్లల కోసం వెయిట్ చేస్తాం. చూడండి ఆ పరిస్థితి. ఓకే, ఇంత దుర్భరమైన జీవితాలు ఉన్నాయి కొన్ని చోట్ల, కొన్ని దేశాలు. ఓకే, నా పాయింట్ ఏమంటే కుటుంబాలను ఎవరు సృష్టించినది? దేవుడి పిల్లరా. నిన్న వారం నేను చెప్పాను కదా, ఏం చెప్పాను నిన్న వారము? ఆదాము అడగలే దేవునికి, ప్రభువా నా ఫ్యామిలీ ఆడా, నేనేంది ఒకరినే ఉన్నా, నా పిల్లలు ఏడా అని. చాలా మంది అనుకుంటారు ఏమని? జంతువుల్ని తీసుకొచ్చినాడు దేవుడు. రెండు జంతువులు ఉన్నప్పుడు ఆదాము చూసి అందరికీ భార్య ఉంది నాకు లేదా అన్నప్పుడు, కొంతమంది ప్రీచింగ్ అట్లా ఉంటుంది, చెప్తారు ఇట్లా. దేవుడు అప్పుడు చూసి అయ్యో ఎంతో పొరపాటు చేశా, ఇది చాలా మిస్టేక్ జరిగిపోయింది నాతో, నీకు కూడా భార్య ఉండాలి కదా అని దేవుడు భార్యని ఇచ్చాడని. అది బిల్కుల్ రాంగ్ పుల్లరా, అది కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే సృష్టిలో ఎప్పుడైతే మనిషిని తీసుకొచ్చాడో స్త్రీని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరిని ఒకేసారి సృష్టించాడు దేవుడు. స్త్రీని గాను పురుషుడు గాను వారిని సృష్టించి ఎక్కడ పెట్టాడు? స్త్రీని పురుషుడు లోపల పెట్టాడు. ఆదాము లోపల హవ్వ ఉండింది. కొంతకాలం తర్వాత బయటికి తీసుకొచ్చాడు. అందుకే ఆదాము ఏమన్నాడు? నా మాంసములో మాంసం, అంటే ఆదాముకు తెలుసు లోపల ఉంది నా డార్లింగ్ లోపల. అర్థమైందా? ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడని ఏం చెప్పాడు? నా మాంసంలో మాంసమా, నా ఎముకల్లో ఎముక, ఆ తర్వాత ఇంకా నాలో నుంచి తెలుగు నాకు గుర్తులేదు, చదువు నేనేముందో, నా మాంసంలోని మాంసము, నా ఎముకల్లోని ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనుక నారి అనబడను. ఎందుకు నారి అనబడింది? పురుషులు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఫ్యామిలీ దేవుడు సృష్టించాడు. నువ్వు ఎప్పుడైతే ఫ్యామిలీని గౌరవిస్తావో అది దేవునికి ఘనపరిచినట్ల. అర్థమవుతుందా బిడ్డ? అందుకే దేవుడు తీసుకొని పోయి ఈ బ్లెస్సింగ్స్ ఎవరి చేతిలో పెట్టాడు? మీ మమ్మీ డాడీ చేతిలో పెట్టాడు. సో అందుకే ఈ భూమి మీద నువ్వు నేను, అర్థమవుతుంది పిల్లరా, నువ్వు నేను జీవించినంత కాలము ఇంతవరకు ఒకేలా అట్లే బ్రతికేసామేమో. అమ్మా నాన్నని మనం దూషించి వారిని బాధ పెట్టే పని ఎప్పుడూ చేయకూడదు. మనం జాగ్రత్తగా వినండి. నా యొక్క మేలైన జీవితము, హెల్దీ, ప్రాస్పరస్ అండ్ జాయ్ఫుల్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ పేరెంట్స్ హానర్ చేయడంలో. మీరు పేరెంట్స్కి హానర్ చేయలేదనుకో, ఈ రెండు దీవెనలు మీ జీవితంలో, మన జీవితంలో మనం ఎంజాయ్ చేయలేము. ఏ విధంగా హానర్ చేయాలా? ఇప్పుడు తల్లిదండ్రులకి ఎట్లా హానర్ చేయడం అంటే ఏంటి? నిన్న వారం కూడా చెప్పా, ప్రైజ్ అలాడని చెప్తే కాదు అమ్మా, వాక్యం పంపించనండి కూడా కాదు. వాడు అన్నాడు నేను పొద్దున్న లేచి మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతానని. అది కాదు, అవి చెయ్యి మంచిదే. నువ్వు డబ్బులు ఇవ్వాల వాళ్ళకి. మీ అమ్మా నాన్నకి ఏమి ఇలా, అది ఘనపరచడం అంటే. చూసారు మళ్ళీ లింక్ ఆడబెట్టాడు దేవుడు. ప్రైజ్ లాడ్ చెప్పడం చాలా కాస్ట్లీ, చాలా చీప్ కదా. తప్పేం లేదు, మంచిదే, చెప్పండి, చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5:4 చదవండి. ఆయన ఎవరన్నా అయితే విధవరాలకైనను పిల్లలను గాని మనుమలను గాని ఉండిన ఎడల చదువు భయపడు. మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులను ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి
నీవు నేను మన పేరెంట్స్కి ఘనపరిచే విధానం, గౌరవించే విధానము డబ్బులు ఇచ్చి, అది బాగుండదు సార్ కదా, చెవులకి బాగుండదు అది. జాగ్రత్తగా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ 2 ఆశీర్వాదాలు ఎవ్వరూ ఎక్కడి నుంచి నీకు తెచ్చిలేరు. దేవుడు కూడా ఏం చేశాడంటే తన దగ్గర పెట్టుకోకుండా ఒక విధంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా, మీ మమ్మీ డాడీల చేతుల్లో పెట్టాడు. దేవునికి బాగా తెలుసు ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతాయి ఈ విధంగా నేను చేయకుంటే అని. సో జాగ్రత్తగా వినండి. సో చాలామంది ఈ లోకంలో దీన్ని చాలా కేర్లెస్గా తీసుకునే, ఇప్పుడున్న ప్రపంచం ముందు అట్లే ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా చాలా భయంకరంగా తయారైంది. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తుంటా, ఎప్పుడు కూడా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు చాలా హంబుల్గా పొలైట్గా మాట్లాడాల. కారణము ఈ 2 నీ శిరస్సు మీద, నీ జీవితం మీద పని చేయాలి అంటే గదురుకొని ఇష్టానుసారం మాట్లాడి ఈ 2టిని పోగొట్టుకుంటాను. ఈ 2 నీ ఉద్యోగం ద్వారా రావు, ఈ 2 నీ భార్య ద్వారా రావు, నువ్వు ఏం చేసినా రావు ఈ 2 ఆశీర్వాదాలు. నువ్వు మీ మమ్మీ డాడీతో గౌరవంగా మాట్లాడాలా, చాలా ప్రేమగా మాట్లాడాలా. రెండోది, నాకు తెలిసి ఈడు ఉండే వాళ్ళలో చాలా ఒకటి, మీకు ఏం తెలుసు సార్, ఓకే అసలేని విషయం చెప్పలేదు పిల్లరా, నేను అమ్మా నాన్న అంటే కన్నా చాలా కొద్దిగా రాంగ్గా పోతుంది సిగ్నల్. చెప్పండి ఏందో. ఏ చర్చికి తెలుసు, ఎందుకంటే అత్త మామ మెన్షన్ చేయడంలా కరెక్ట్ చెప్తున్నావు సార్ నువ్వు, మా ఆయన వింటానో లేదో. నో 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 బైబిల్ ప్రకారము అమ్మ నాన్న అంటే మీ అమ్మ నాన్న కాదు, మీ అత్త మామ కూడా. మీ ఆయన్ని పుట్టించింది వాళ్ళు, నిన్ను పుట్టించింది మీ అమ్మ నాన్న. అర్థమైందనైనా మళ్ళా రాంగ్గా తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు అంతా మా అమ్మ నాన్న గురించి, ఇంక నుంచి మా అమ్మ నాన్న, మీ అత్తని ఫస్ట్ బయట దొబ్బేయాలి ఇద్దరిని. ఆ పని చేయొద్దండి. వాళ్ళు అమ్మ నాన్న నీకు, వీళ్ళు అమ్మ నాన్నే. ఎన్నడే కానీ నీ జీవితంలో బతుకున్నంత ఈరోజు జరిగిపోయింది తెలియజేసావేమో, వాళ్ళని ఖర్చు చేయకు. ఫస్ట్ అలవాటు ఏమో తెలుసా, నీ జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే డబ్బు ఇవ్వాలా, వాళ్ళు దానికంటే ముఖ్యం, అది డబ్బులు ఇవ్వాలా నీకు, దాన్ని పక్కన పెట్టదు, బిబ్లికల్ అది. నీకు మేలు కలగాలంటే నీ ఏమా అదే కదా రాసి, మీరు మొదట ఇంటి వారి ఎడలా, అది దీనికని ముందా, ఓకే కింద ప్రతి ఉపకారము చాలా, వాళ్ళు ఉపకారం చేశారు మీకు ఆల్రెడీ నిన్న వారం చెప్పా. 9 నెలలు పెట్టుకున్నారు, నువ్వు 2 సంవత్సరాలకి ఇప్పుడు మిరాకల్ మీ ముందర ఉంది. వాళ్ళని అడగని చెప్తారు, అట్లీస్ట్ 1.5 సంవత్సరం వరకు ఏం తను చేసుకోలేదు, అన్ని తల్లిదండ్రులు అన్ని అంత సేవ చేశారు మీకు నాకు మనందరికి తెలిసివి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఖర్చు చేసి మాట్లాడద్దు, కోపంగా మాట్లాడదు, ముఖం వికారంగా పెట్టుకోవద్దు. రెండోది, మీకు తెలియదు సార్ వాళ్ళ యొక్క వ్యవహారం, నేను నీకు దైవ సేవకుడుగా పుల్పిట్ మీద నిలబడి చెప్తాను, ఇది దయ్యాలు నీ మనసులో వేస్తానే ఆలోచన. మంచోళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళకి అట్లే చూడు. నో, జాగ్రత్త దీని బిడ్డ ఉండొచ్చు వాళ్ళ యొక్క బిహేవియర్, కానీ నువ్వు వాక్యం చెప్పినట్లుగా ప్రేమ, దయ, కనికరంతో నిండి వివరించినప్పుడు వాళ్ళతో, వారు ఎట్లా వాళ్ళైనా సరే, నా జీవితం అనుభవంతో చెప్తాను మీకు, నీ ప్రేమ వాళ్ళని మార్చేస్తుంది. నువ్వు పోరాడుతా వాళ్ళతో అట్లా మార్చుకుంటానంటే అది జరగని పని. నువ్వు ఈడ కూర్చున్నావు, ఈరోజు నిన్ను దేవుడు తీసుకొచ్చాడు, నీతో మాట్లాడుతా అన్నాడు. వాళ్ళు ఎట్లా వాళ్ళని కాదు, నువ్వు వాళ్ళ ప్రకారం జీవించకూడదు. నువ్వు ఎలా జీవించాలని బైబిల్ చెప్తుందో అలా జీవించినప్పుడు రాతి హృదయాన్ని కూడా దేవుడు మార్చే దేవుడు. బైబిల్ గ్యారంటీ ఇస్తుంది. సో కొంతకాలం మీ అత్త మామల్ని కోఆపరేట్ చేయకుండా, మమ్మీ డాడీ సరిగ్గా విభిన్నంగా ఉన్నా, ముఖ్యంగా అత్త మామలు, అమ్మ నాన్న ఎట్లా ప్రేమిస్తాడు, అపోజ్ చేయకు వాళ్ళకి. నువ్వు ఎప్పుడు మార్చలేవు నీ కుటుంబాన్ని. నీ కుటుంబంలో ఎప్పుడు క్షేమము, దీర్ఘాయువు, కష్టం నీకు. దేవుడు చెప్పినాడు అంటే అది చేసినప్పుడు దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా మీ అమ్మ మీ నాయనలో దూరుతాడు ఆయన. నేను చూసా ప్రాక్టికల్గా, మేము చేసే వాళ్ళని చూసాం కాబట్టి చెప్తాను. నువ్వు వాళ్ళతో విరోధంగా ఉండి మీ అత్త మా అమ్మ గురించి చెడ్డగా మాట్లాడతా అవి ఇవి చేస్తా ఉంటే మాత్రము కష్టం. నువ్వు ఓర్పట్టు కొద్దిగా, ముఖ్యంగా యవ్వనస్తులు, పెళ్లిగా అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈజీగా మీ అత్త మామని మార్చుకోవచ్చు, మీ అమ్మ మీ నాయన్ని మార్చుకోవచ్చు. జస్ట్ కొంతకాలము దేవుడు చెప్పాడు వీళ్ళని గౌరవించమని, ఆ పని చేస్తాను ముందుకెళ్తే
ఎవరో చెప్పారు, నేను మొన్న వింటా అంటే 10 మంది పిల్లల్ని తల్లి పెంచుతుందంట. ఒక తల్లిని పెట్టుకోవడం కష్టం పిల్లలకి ఈ కాలంలోనే. ఎంత నిజం చెప్పండి. ఒక చోట ఒక వ్యక్తి అన్నాడు, ఒక కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసా, దేవుడు వేరు చేయొద్దండ్రా భార్య భర్తలంటే వీళ్ళు ఒక కొడుకు తల్లిని పెట్టుకున్నాడంటే ఇంకో కొడుకు తండ్రిని పెట్టుకున్నాడంట. చూడు ఎప్పుడైనా విచిత్రం. పెద్దగా వీళ్ళిద్దరిని వేరు చేస్తాను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదని. క్రైస్తవులుగా నేను అందుకే మీకు ఎప్పుడు ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేసేది. చాలా మంది దగ్గర ప్రాబ్లం ఏం తెలుసా, నాకు వచ్చే జీతంతో నా పిల్లలకే సరిగా చదివేయడం లేదు, ఇంకా తల్లిదండ్రులు నేను యాడ్ చూసుకుంటానని బాధపడతా ఉంటారు. అందుకే ఐశ్వర్యం గురించి వినిపిల చర్చిలో. చాలా మంది ఆడ మీరు వీడియో చూస్తే చర్చిలో ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేయొద్దండి, వీళ్ళంతా ఐశ్వర్య ప్రీచర్లు, డబ్బు గురించి మాట్లాడతారు వీళ్ళు. అందుకే మీ అమ్మ మీ నాయనకి అన్నం పెట్టే కూడా లేదు నీ దగ్గర డబ్బులు. అందుకే ఈడ ప్రీచ్ చేసేది ఐశ్వర్యం గురించి. ఈ చర్చిలో ప్రతి ప్రీచింగ్లో ఐశ్వర్యం ఉంటుందా లేదా? ఖచ్చితంగా తీసుకొస్తాను. ఏం తెలుసా, ప్రాక్టికల్గా నీ జీవితంలో నీకు ఇవి లేవనుకో, అవి నువ్వు ఎట్లా చూసుకుంటావు మీ అమ్మ మీ నాయన? ఓకే, సో టోటల్గా ఇప్పుడు ముఖ్యంగా ముందర చూడండి, నా జీవితంలో ఐశ్వర్యం కలిగి ఉండాలంటే నేను టైత్ ఆఫరింగ్ ఇవ్వాలా. ఓకే, దాని తర్వాత ఓకే గాస్పల్కి ఇచ్చినప్పుడు దేవుని చేతిలో పెట్టినట్టు. ఇప్పుడు నువ్వు అమ్మా నాన్నకి ఇచ్చినప్పుడు ఎవరి చేతిలో పెడతాను? దేవుని చేతిలో పెడతాను. అందుకే దేవుడు ఏం చేస్తాడు, నీకు దీర్ఘాయువు మేలులు కలగ. ముందర చూడాలా, ముగిసాను. రెండో వేరే థర్డ్ పార్ట్లోకి పోలేను. ఎప్పుడన్నా మీ అమ్మకి మీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ సెన్స్తో నేను ఇస్తాండేది యెహోవా దేవునికి. అందుకే వాక్యం అనే బండ మీద మన జీవితం ఉండాలా. మనం ఏం చేస్తామంటే మా అమ్మ నాన్నకి ఇలా, ఆమెకి ఏం తక్కువ, వాళ్ళ దగ్గర అదొస్తుంది జీతం, నో డోంట్ డూ దాట్. వాళ్ళు ఎవరికి ఇరు, వాళ్ళు తిరిగి ఎవరికి ఇస్తారు చెప్పండి? పిల్లలకే ఇస్తారు. కానీ ఆ గుండెల్లో ఉండే సంతోషం ఉందే, నా కొడుకు నాకు ఈరోజు డబ్బులు ఇచ్చాడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నా కొడుకు నాతో మంచిగా నిలబడి నేను చెప్తున్నా, చేతులు జోడించి కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాం. మీకు నాకు చాలా సీరియస్గా మీకు చెప్పాల్సింది ఏం తెలుసా, మీ మమ్మీ డాడీ ఏదన్నా మాట్లాడితే ప్లీజ్ 2 చేతులు జోడి చెప్తాను, నిలబడి వాళ్ళ ముందర నిలబడి విను. అది వాళ్ళకి ఇచ్చే తృప్తి ఇంతంతా కాదు. నువ్వు ఈ పలావ్ తెచ్చిపెట్టు, పాల్కోవ తెచ్చిపెట్టు, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ ముందర వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మమ్మీ చెప్పు మమ్మీ అంటావో, డాడీ చెప్పు డాడీ అంటావో, దాట్స్ ఇట్, ఫినిష్. నువ్వు వాళ్ళ గుండెల్లో సమాధానం వస్తుందే, అది నీకు మేలు కలిగేస్తుంది. నీ ప్రమోషన్, నీ యొక్క ఆరోగ్యం, నీ శరీరంలో ఉండాల్సిన రక్తము, నీకు ఉండాల్సిన షుగర్ బీపీ లెవెల్స్ అన్నీ కూడా ఆ యొక్క అలవాటు నీ జీవితంలో తెచ్చిస్తుంది. ఎందుకు హాస్పిటల్ నిండిపోతున్నాయి? తినకనా? ఎందుకు ఇంత పీడ ఉంది ఈ భూమి మీద? ఎందుకంటే ఆ సృష్టించిన దేవుని యొక్క నియమాలని, ఆ యొక్క లాని పాటించరు కాబట్టి. రెండవది, వారికి నువ్వు ధనం ఇచ్చినప్పుడు వారి గుండెల్లో వాళ్ళ దగ్గర ఎంతనో ఉన్నాయి, నీ కొరకు వెలిగే ఆ యొక్క దయ, నీ మీద వచ్చే ఆ యొక్క గ్రేస్ ఉందే, యెహోవా దేవునికి సంతోషపరుస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక నుంచి నువ్వు మమ్మీ డాడీకి ఇచ్చే డబ్బు ఎప్పటికీ మమ్మీ డాడీకి కాదు ఇస్తాండేది, యెహోవా దేవునికి. ఎందుకంటే ఆయన చెప్పాడు తల్లిదండ్రులకి ఇమ్మని, వాళ్ళని సత్కరించి సన్మానించు. ఓకే, సో ఇది సెకండ్ గివింగ్ బులరా. అర్థమవుతుందా? హలో, ఈ పాయింట్ కూడా చెప్పనండి. చాలాసార్లు భర్తలు బాధపడుతుంటారు, సార్ నా భార్య వలన మా అమ్మకి ఇబ్బంది కలుగుతుంది. మీ భార్యతో నువ్వు చెప్పాలా, నీకు కూతురు పుడుతుంది, నీకు రేపు పొద్దున పరిస్థితి వస్తుంది. బైబిల్లో ఇంకో లా ఉంది, ఏంటది? మనిషి దేవుడు వెక్కిరింతల పాలు కాడు, మనిషి మోసపోకుడి, దేవుడు వెక్కిరింతల పాలు కాడు. అంటే దేవుడిని ఎక్కిరించలేవు, నువ్వు ఎక్కిరించబడాడు, ఆయన లా పెట్టాడు, నువ్వే ఎక్కిరించబడతావు చేయకోకుంటే. ఏంలా? మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు. సో దయతో మీకు ఒకవేళ ప్రాబ్లం పెడతానా, మీ భార్యతో మాట్లాడాలా, అమ్మా నీ నా ఆస్తి, నీ నా మేలు దేవుని యొక్క వాక్య ప్రకారం దీంట్లో దాగి ఉందిరా,
మనం బాధ పెట్టకూడదు. కానీ ఈమె వ్యవహారం అట్లుందే అన్నప్పుడు ప్రార్థనలో ఉండండి, దేవునిలో ఉండండి, ఓర్పు పట్టుకోండి. కొద్ది రోజుల్లో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. బైబిల్ చెప్తుంది ప్రేమ ప్రతి ఒక్క హృదయాన్ని మార్చేది. దేవుని ప్రేమ మనల్ని మార్చేది, ప్రతి హృదయాన్ని మారుస్తుంది. అందుకే నిరుత్సాహపడకండి, సైతాన్ మాటలు వినకండి. ఆమె అట్లుంది, నేను విజృంభిస్తా, నేను ఏదో చేస్తా. నో నో నో, నీ ఫ్యామిలీ బాగుండదు. మళ్ళా పిల్లల ద్వారా ఇబ్బంది పడతావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఏం విత్తావో. అందుకే ఈరోజు బల్లలో పాల్గొనే ముందు ఈ యొక్క క్లియర్ చేసుకోండి. ఓకే, లాస్ట్లో నేను ముగిసి థర్డ్ పాయింట్కి వెళ్ళాలా, టైం తక్కువ. ముందు చూడండి, ఈ 2 ఆశీర్వాదాలు నీ తల్లిదండ్రులని నువ్వు ఘనపరచడం ద్వారానే నీ జీవితంలో ప్రవేశిస్తాయి. అందుకనే ఇక నుంచన్నా, ఇంతవరకు జరిగిపోయింది. నిన్న నేను ఈ యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేసి, నేను ఈమె కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకున్నప్పుడు నేను ఈ మీద చెప్పాను, మా జీవితంలో జరిగిండేటి. మనమంతా తప్పులు చేసాం తెలియక. అసలు మనం తప్పు చేస్తా అనేది డబ్బుల వలన. డబ్బులు ఉంటాయి కదా, వీళ్ళకిస్తే ఎట్లా, అయ్యో డబ్బులు వీళ్ళకిస్తే ఎట్లా, లేకుంటే వీళ్ళేందిలే పడింటాల ముసలోళ్ళు. చూడండి, దేవుడు ఎక్కడ తీసిపోయి పెట్టాడో నీ యొక్క నా యొక్క మేలు, నీ యొక్క నా యొక్క దీర్ఘాయువు లాంటి ఆస్తి అవన్నీ. అందుకే ఎప్పుడే కానీ ఇంట్లో పెద్దల్ని తీసేసి మాట్లాడొద్దండి, గౌరవంగా మాట్లాడండి. వాళ్ళు ఆ వయసుకి తగ్గట్టుగా చిన్నపిల్లలా వ్యవహరిస్తారు. కానీ నేను మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను, దేవుని వాక్యంలో నుంచి నువ్వు అప్పుడు కూడా ఆ యొక్క గౌరవంగా ఆ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు మారుస్తాడు దేవుడు. భయపడతారు వాళ్ళు నిన్ను చూసి, ఇంత మంచి వ్యక్తి కదా, ఇంత మంచి కోడలే, ఇంత మంచి కూతురు, ఇంత గౌరవంగా బ్రతుకుతారే వీళ్ళు, వీళ్ళు నేనేం అట్లా అనకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పిస్తాడు. నీ జీవితము ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. ఊరికే డెవిల్ యొక్క ఆలోచనలోకి పోద్దు, ఇట్లా చేస్తేనే వీళ్ళకి బుద్ధి రావాలి, వీళ్ళు నో, ఎప్పటికీ మారరు, వాళ్ళు మార్పు రాదు వాళ్ళలో. ఓకే, సో దయతో గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటి, మీ మమ్మీ డాడీకి ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తానో, దేవునికి ఎమ్మో పంపిస్తానో, ఫోన్పే చేస్తానో, ఆయన ఏం చేస్తాడు, నీకు దీర్ఘాయువు మేలులు జరిగించే దేవుడు. అంటే ఆస్తి ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీ శరీరములో బలం ఉండాలంటే, నీ శరీరంలో రక్తంలో అన్నిట్లో హ్యాపీగా నీ బాడీ ఉండాలి అంటే ఈ యొక్క లాని ఎప్పుడు అధిగమించద్దు, బయట వాళ్ళ మాటలు వినొద్దు, దేవుడు ఏం చెప్తానో అది. ఓకే, మూడవది నేను చెప్పి ముగిస్తాను, మీ స్పిరిచువల్ పేరెంట్స్కి ఇవ్వడం. తెలుగులో ఆత్మీయ తల్లిదండ్రులకి మీరు ఇవ్వడం. చదవండి ఒక వాక్యం, ఆ తర్వాత నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాం. 5వ అధ్యాయం 1 తిమోతి 5, ఇప్పుడు పెట్టింది 1 తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఓకేనా, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశించు మీ ఆత్మీయ తల్లిదండ్రులని, ఓకే, దైవజనుని, ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇంగ్లీష్లో డబల్ హానర్ మీ స్పిరిచువల్ పేరెంట్స్కి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, చదువు పెట్టినాయన. ఇందుకు ఏం రాబడిందంట, నూర్చెడు యొద్దు, మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. అంటే ఏం తెలుసా మీకు, పాతకాలంలో ఏం చేసేవాళ్ళమా, గ్రైండర్ ఉండేది కాదు, ఎద్దులు రుబ్బేటివి. కొంతమంది దుష్టులు ఏం చేసేవాళ్ళు, ఎద్దుకి చిక్కం పెట్టాలంటే మూతికి కట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఎద్దులు ఏం చేసేటివి, ఆ తిరిగేటప్పుడు ఆ భారాన్ని మోసుకొని తిరిగి వీడి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తా అన్నారు. ఆ ఎద్దు చేస్తా అంది. ఆ ఎద్దు యాడు తింటుందో నాది అని ఎద్దుకి మూతికి కట్టేశాడు. చూడండి ఎంత దుర్మార్గులు. దేవుడు అంటాడు, ఆ పని చేయకో. ఏం చేయాలంట, అంతకుముందు వాక్యంలో చూసుకున్నాం, ముందు వాక్యం పెట్టినైనా బాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు. అర్థమవుతుందా, డబల్ హానర్కి ఎగ్గులు. ఎందుకు సార్ రెట్టింపు? ఎవరికి రెట్టింపు? ఏ దాంట్లో రెట్టింపు చెప్పండి. రెట్టింపు సన్మానం అంటే ఎవరి గురించి ఎక్కడ రెట్టింపు రావాలా? మీ పేరెంట్స్ కంటే. ఈ యొక్క చాప్టర్ మీరు చూసినప్పుడు ఎవరి గురించి పైన చదువుకున్నాం మనము? ఫ్యామిలీ గురించి, పేరెంట్స్ గురించి. ఓకే, ఎందుకు?
అది చాలా ఉండాలి, వై అనేది ఉండాలి. ఊరికి చెప్తాను కదా మీరు ఇనేసి వెళ్ళిపోయేది కాదు. వై బైబిల్లో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 16:8 16:18 అంటాడు యేసు ప్రభు, నా యొక్క మందిరాన్ని నేను పెట్టిన. తెలుగులో 16:18 మత్తయి సువార్త చదవండి ఎవరైనా. ఏం రాబడింది? మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ఎస్, అదే గుడ్. ముందు చూడండి, ఆయన ఎందుకు ఆయన డబల్ హానర్కి యోగ్యుడు? ఆయన కడతా అన్నాడు. ఏంది? సంఘము. సంఘం కడతా అన్నాడు. ఎవరు కడతాన్నారు? చెప్పరే, భయపడద్దని చెప్పండి, ఏం అనలే మీకు. దేవుడు. నేను అడుగుతా, మీకు ఎవరి ద్వారా కడతానాడు? చెప్పాలి, ఎవరి ద్వారానో? పాస్టర్ ద్వారా. అందుకే ఆయన డబల్ హానర్కి యోగ్యుడు. ఈ భూమి మీద మీకు శరీర జీవితాన్ని ఇచ్చారు, దేవుడు నీకు వాళ్ళ ద్వారా జీవితాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా? అమ్మ నాన్న ద్వారా. నీకు ఆత్మీయ జీవితంలో ఆహారం పెట్టి, నీళ్లు తాపించి, నీ డైపర్ కడిగి, నీకు అన్ని కడిగి కుడిగి అన్ని చేసే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో మీ తండ్రి, ఆత్మీయ తండ్రి. పాస్టర్గా అంటే నా గురించి చెప్పడంలో నేను బైబిల్ ఏం చెప్తాను చెప్తాను. మీరు ఈ చర్చలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవాల్సిందే నా గురించి. కానీ బయట కూడా నువ్వు ఇటు నుంచి బయటికి పోయినప్పుడు కూడా, అమ్మ నీ డైపర్ కడుగుతాడు ఎవరు? ఆడ పాస్టర్. నువ్వు అంట పైన నువ్వు వాంతి చేసుకున్నా. అందుకే దైవజనులు ఇప్పుడు అలసిపోకూడదు. ఎవరు ఎక్కడ పడినా ఓకే ఏనేమో చక్కగా తినంపులరా. సో వాళ్ళు డబల్ హానర్కి యోగ్యులు. చిన్న విషయం మీకు చెప్పాలా, ఎన్నడే కానీ నా గురించి కాదు, పక్కన పెట్టండి, నా గురించి ఎవరు చెప్పొద్దని కూడా ఒకవేళ చెప్తాను. ఏ దైవజనుని గురించి కూడా చాలాసార్లు చెప్పే విషయము, డోంట్ కర్స్ దెమ్. చెడ్డగా మాట్లాడకండి. నేను ఒకరోజు ప్రీచ్ చేయాలి, ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని చూసినప్పుడు నా సంఘం పడకూడదని నా బాధ. ఒకరోజు తేలా, కానీ ఇవి అయిపోయిన తర్వాత తీసుకొస్తాను నేను. ఇది దయ్యాల పని పిల్లరా. ఏ దైవజనునికి నువ్వు ఏలు చూపే అధికారం నీకు లేదు గాక. వీడియో చూసి నువ్వు కామెంట్ చేయకు. ఎంత భయంకరంగా ఉన్నారంటే, ఇది ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించిన టాపిక్. ఇది ముందు చూడండి. నేను అనేక సార్లు విన్నా, దైవజనులు కొన్ని చోట్ల మంచి బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళని దూషించే వాళ్ళు ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను కొత్త ఇక్కడ వచ్చినప్పుడు నాకు తెలిసిన పిల్లోడే ఒకడు ఏమన్నాడు తెలుసా? ఒక పాస్టర్ని చూపించి, మీకు చాలాసార్లు చెప్పాను నేను, మీకు గుర్తుంటుంది. అని అన్నాడు, నాకు తెలిసిన పిల్లోడు, అంకుల్ ఈ వ్యక్తి ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు సైకిల్లో తిరుగుతాండే, ఈరోజు కారులో తిరుగుతాడు చూడు. అంటే హేళనగా. డోంట్ డూ దాట్. ఆల్రెడీ నీకు దేవుడు చెప్తాడు 2 అంతుల ఆశీర్వాదాలకి ఘనతకి అర్హులు వాళ్ళు. నేను నీకు అడుగుతా, ఈ భూమి మీద ఈ ప్రతి ఒక్కరు కారు కొంటున్నారు. నీ పాస్టర్, నేనైతే నేను కొనుక్కున్నాను, నా డబ్బుతో కొనుక్కున్నాను అనుకోండి, మళ్ళీ మీరు నా గురించి ఆలోచించారు. బట్ ఐఎమ్ జనరలీ సేయింగ్, ఆయన డబల్ హానర్కి యోగ్యుడు. ఆయన తిరగాల కారులో, ఆయన వేసుకోవాల సూటు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళు వేసుకునే సూట్లు వెనకలు పడిపోతున్నారు. అనవసరంగా లేని పీడ తెచ్చుకుంటావు జీవితంలో. ఎక్కడ ఏ దైవజనం గురించి ఏం మాట్లాడద్దు, అర్థమైందా? వాళ్ళు వేసుకునే బట్టలు మీ మమ్మీ డాడీ కంటే మంచి బట్టలు వేసుకోవాలి వాళ్ళు, నీకంటే మంచి బట్టలు వేసుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఎవరి ఆలయాన్ని కడతానేది? దేవుని ఆలయాన్ని. ఎవరి ద్వారా కడతాడు దేవుడు? వాళ్ళ ద్వారా. సో ఈ బయట మాట్లాడుకున్నట్లుగా వాళ్ళు కార్లో తిరుగుతున్నారు, సూట్లు వేసుకుంటున్నారు, ఇంకేమే మంచి చీరలు కట్టుకుంటున్నారు, వాళ్ళ భార్యలు చీరలు కట్టుకుంటున్నారు. ఈ బిజినెస్లో పన్నావా నువ్వు ఆ 2 ఆశీర్వాదాలకి దూరం అయిపోతావు. నీ యొక్క ఫిజికల్ పేరెంట్స్, స్పిరిచువల్ పేరెంట్స్కి డబల్ హానర్కి యోగ్యులు వాళ్ళు. నువ్వు వారికి ఇచ్చినావు అనుకో ధనము, అది ఎవరి చేతిలో పోతుంది? దేవుని చేతిలో. చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చెప్పి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం తీన్నాను ఎవరన్నా. ఓకే, 4వ అధ్యాయం ఎవరైనా చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ గురించి రాయబడింది. ముగిస్తాను తొందరగా, చదువునేనా? 8వ అధ్యాయం నాయన, 8వ వచనం, సారీ 8వ వచనం. చదువుతారు ఎవరన్నా? ఒక దినమందు ఎలీషా షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ దీపము కట్టించి, అందులో అతని కొరకు
ఓకే, దీపం స్తంభం ఉంచుదుము. వీళ్ళు ఏం చేశారమ్మా? సునేమి, ఆ యొక్క స్త్రీ ఏం చేసింది? ఏమంటే తెలుగులో మనైనా సునేమీరాలు, యా, గానేము పట్టణం. ఓకే, సునేమీరాలు ఏం చేసింది? తన భర్త చెప్పిందయ్యా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు చూడండి, నేను స్టోరీ మీకు చెప్పేసాను. అట్లే ఆయన దైవజనుడు రాజు దగ్గరికి వచ్చిపోతా అంటాడు, ఈ పట్టణానికి వచ్చిపోతాడు. ఓ పని చేస్తాం, మన ఇంట్లో ఆయన కొరకు ఒక గది ఏర్పరుస్తాం, గది కట్టిస్తాం, మంచము దీపస్తంభం పెట్టి ఆయన వచ్చిపోయినప్పుడంతా మన ఇంట్లో ఉండి పోయేటట్లుగా ఆయనకి ఏర్పాట్లు చేస్తామని చెప్పి చేయడం జరిగింది పిల్లలు. ఆ తర్వాత వాక్యం మీరు చదివినప్పుడు ఎలీషా దాన్ని బట్టి సంతోషించి, ఎలీషా అంటాడు, వీళ్ళు నా కోసం ఇంత చేస్తాను కదా, వీళ్ళ కోసం ఏమన్నా చేయాలా అని గేజీతో అంటాడు. గేజీ వీళ్ళకి ఏం కావాలో కనుక్కోని. అప్పటికే వాళ్ళకి పిల్లలు పుట్టరని డిసైడ్ అయింటారు. ఎంత ఏజో మనకు సరిగా తెలియదు, కానీ వాళ్ళు అన్నారు మాకేంలో అన్నీ ఉన్నాయని. కానీ గేజీ ఈ విషయాన్ని కనుక్కున్నాడు, ఏం లేరు వాళ్ళకి, పిల్లలు లేరని. సో ఎలీషాతో అన్నప్పుడు ఎలీషా వాళ్ళు చేసిన పనిని బట్టి ఎలీషా వారిని దీవించడం జరుగుతుంది. ఏమవుతుంది? కుమారుడు పుడతాడు. ఓకే, కుమారుడు పుట్టిన తర్వాత మళ్ళీ మీకు తెలుసు ఓ రోజు చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ కుమారుని లేపుతాడు. లేపిన తర్వాత ఎలీషా ఒక మనిషి ఏం చేశాడంటే, ఆ తర్వాత స్టోరీ మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ ఈమెతో ఒకరోజు కొద్ది రోజుల తర్వాత అంటాడు, ఈ యొక్క దేశంలో కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది, నువ్వు ఒక పని చెయ్యి. ఎందుకంటే తనను చూసుకునే వాళ్ళు కాబట్టి ఆమెకి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఎలీషా, నువ్వు నీ యొక్క భర్త ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, దూరం ఎక్కడన్నా మీకు ఆహారం ఉండే చోటుకి వెళ్ళి అక్కడ ఉండండి అంటాడు. 7 సంవత్సరాలు అట్లా జరుగుతుంది. 7వ సంవత్సరం 7 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ భార్య భర్తలు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంట్లో వారి ఆస్తిని వేరే వాళ్ళు తీసేసుకుంటారు, వారి ఇండ్లను వేరే వాళ్ళు తీసేసుకుంటారు. వీళ్ళ దగ్గర ఏమి ఉండదు. పాపం ఏం చేయాలా అని చెప్పి, సరే రాజు దగ్గరికి వెళ్దాము, రాజుతో చెప్పుకుందామని రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ సీన్ చాలా ఫెంటాస్టిక్ స్టోరీ అది. ఆ సమయంలో రాజు దగ్గర గెహజీ నిలబడుకొని ఉంటాడు. ఎవరు గెహజీ? ఎలీషా యొక్క శిష్యుడు. 8వ అధ్యాయంలో ఉంది, తీసి పెట్టాను, అవసరం అని చదవచ్చు. గెహజీ రాజుకి చాలా ఇష్టం ఎలీషా అంటే. గెహజీతో అంటాడు, ఎలీషా గెహజీ నువ్వు ఎలీషా శిష్యుడు కదా, ఎలీషా దగ్గర ఉంటావు కదా, ఎలీషా చేసిన కార్యాలంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు పని చేయి, ఆయన చేసిన కార్యాలని చెప్పు ఒకసారి, నాకు వినబుద్ధి అవుతుంది అన్నప్పుడు గెహజీ చెప్తా ఉంటాడు, స్టోరీస్ చెప్తా ఒకరోజు ఏం జరిగిందో సార్ రాజా, ఒక ఆమె సునేమీరాలుండి వాళ్ళకి పిల్లలు లేకపోయారు. ఎలీషా ఏం చేశాడు తెలుసా? పిల్లలు కలిగేటట్లా ప్రార్థన చేస్తే పిల్లడు పుట్టాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఒకరోజు ఆ పిల్లడు చచ్చిపోయా. స్టోరీ ఆడ బలరాయుడు 8వ అధ్యాయంలో. రాజు అంటాడు చనిపోయినాడా? మళ్ళీ ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఆ పిల్లోడి మీద పడుకున్నాడు, ఆ పిల్లోడు చనిపోయిన పిల్లోడిని బతికించాడు. చనిపోయిన వాళ్ళని బతికించడం చాలా పెద్ద అద్భుతం పిల్లరా. పాత నిబంధనలో ఎలీషా ఈ అద్భుతం చేసినది. అర్థమైందా? కొత్త నిబంధనలో యేసుప్రభు చాలా మందిని బతికించాడు, పేతురు బతికించాడు, పౌలు బతికించాడు. రాజుకి చనిపోయిన వ్యక్తి, చనిపోయిన పిల్లల్ని ఎలీషా బతికించాడు. అబ్బా, ఎలీషా నిజంగా గొప్ప దైవజనుడు. ముందు చూడాలి, ఇప్పుడు గొప్ప దైవజనుడు అని చెప్తా ఉంటే రాజు సమ్ముఖంలో ఈమె ఎంటర్ అవుతుంది. ఆడికి బ్రహ్మాండమైన స్టోరీ పిల్లరా. ఈమె ఎంటర్ అయితే గేజీ అంటాడు, సార్ ఈ పిల్లోడే ఆ పిల్లోడు. చూడండి దేవుడు యొక్క అరేంజ్మెంట్స్. రాజు అంటాడు, ఈమె ఆమెనా? ఈ పిల్లోడు చచ్చిపోయిన పిల్లడు లేపినది. తల్లి నువ్వు ఎందుకు వచ్చావు? రాజా, నా ఆస్తి, నా ఇల్లు వేరే వాళ్ళు తీసుకున్నారు అన్నప్పుడు రాజు ఏమంటాడు తెలుసా? నో, ఈమె ఆస్తి మీకు రావాల్సిందే. 7 సంవత్సరాలు ఈమె లేని టైంలో ఏమేమైతే పంటలు పండాయి భూమి మీద, ఏమేమైతే వీళ్ళున్నా అన్నీ కూడా ఇవ్వాల్సిందే ఈమెకు అన్నాడు. See why I'm saying this story? Because of ఆ ఫ్యామిలీ ఈ దైవజనునికి ఇచ్చిన 2 ఆశీర్వాదము, ఘనత ఎప్పుడు పోయి రిజల్ట్ తెచ్చింది. ఆ తర్వాత రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. లాస్ట్లో రాజు అంటాడు, భలే ఉంది, 8వ అధ్యాయం మీరు చదవండి. ఆస్తి అంతటితో పాటే ఇంతవరకు 7 సంవత్సరాల్లో వారు రావాల్సిన అంతా ఇచ్చి, ఇండ్లన్నీ ఇచ్చి రాజు దీవించేశాడు. ఒక్క క్షణంలో అసలు ఈమె ఎవరో తెలుదో ఫినిష్. చూడండి దేవుడు ఎట్లా సెట్ చేశాడు ప్రోగ్రామ్ని. గేజీ వచ్చి ఈమె గురించి మాట్లాడుతున్నాడు, రాజు ఆనందపడిపోయాడు. ఆనందంలో రాజు అన్నాడు, మొత్తం రావాల్సింది ఆస్తి ముగిస్తాను.
ఎందుకంటే రేపు వారం ఉంది కాబట్టి. అమ్మా అయిపోదు, ఈ సంఘంలో అయిపోదు నైనా, జీవజల నదులు ఊగుతానే ఉంటాయి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకునే. దేవుడు మనకు ఆశీర్వదించిన. ఓకే, ఏం మర్చిపోకూడదు, మీరు నేను దేవునికి డబ్బులు ఇచ్చే విధానాలు 3 విధానాలు నేర్చుకున్నాం ఈరోజు. ఒకటి సువార్తకి, రెండోది మమ్మీ డాడీకి ఇచ్చే తీరాలా, థర్డ్ స్పిరిచువల్ పేరెంట్స్కి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కృతజ్ఞతలు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ భూమి మీద కళ్ళు మూసుకొని పిల్లరా, నేను మళ్ళా చెప్తున్నా మీకు, ఈరోజు నువ్వు ఎంత బీదరికపు స్థితిలో ఉన్నా సరే, నీకు ఎక్కడి నుంచి ఆస్తి వచ్చే అవకాశమే లేకుండా నీకు ఉన్నా సరే, మీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఆస్తి రాకపోయి ఉండొచ్చు, బహుశా రాదేమో అనిపిస్తూ ఉండొచ్చు, బహుశా నువ్వు చదువుకున్నాడు కాకపోవచ్చు, బహుశా ఇంతవరకు వ్యాపారంలో ఫెయిల్ అయిపోయినాను, బహుశా ఈరోజు అప్పుల పాలు అయిపోయి ఉన్నాను, బహుశా నువ్వు వడ్డీలు కూడా కట్టుకోలేని స్థితిలో ఏం చేయాలా, మరణం తప్ప ఇంకేం లేదా దారి అనుకున్న స్థితిలో ఉన్నాయేమో. దేవుడు అందుకే నీకు తీసుకొచ్చాడు ఈరోజు. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయాలని కోరిక ఆయనకి. ఆయన అందుకే బీదవాడుగా మారి నిన్ను ఆస్తికర్తగా చేయాలని నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు నీతో మాట్లాడాడు. బిడ్డ, దేవుణ్ణి ఘనపరచు. దేవుణ్ణి ఘనపరిచే విధానం, నీ దశంభాగము కానుకలు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఘనపరుస్తున్నావు కాబట్టి నీ కొరకు నేను ఆకాశ వాకలు తెరిచి పట్టజాంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తా అంటాను. బిడ్డ, ఎప్పుడే కానీ దేవుని డబ్బు తినకండి. అది ఎందుకు దేవుడు నీతో అడుగుతున్నా అంటే నీకు తిరిగి 100 రెట్లు ఇచ్చేదానికి, నీ కొరకు ఆకాశ వాకలు తెరిచేదానికి. రెండవది మనం నేర్చుకున్నాం, తల్లిదండ్రుల దగ్గర మనం తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వాలా. అప్పుడు ఏం దొరుకుతుంది మనకు? దీర్ఘాయువు, మేలు నీకు కలుగుతుంది. బిడ్డ, నీ శరీరంలో మేలు కావాలా, నీ ఎముకల్లో మోకాళ్ళలో ఆరోగ్యం కావాలా. ఈరోజు యవ్వన ప్రాయంలో నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నాకేం తక్కువ, అంత బాగుందిలే, ఇష్టానుసారం నేను మాట్లాడతా మా అమ్మ నాన్నతో, ఇష్టానుసారం నేను ప్రవర్తిస్తా మా ఇన్లాస్తో, పేరెంట్స్తో. దేవుడు అంటున్నాడు, బిడ్డ, నీకు మేలు కలగాల, నీకు దీర్ఘాయువు కావాలా, నీ తల్లిదండ్రులకు నువ్వు సన్మానించాలా. ఏ విధంగా? ధనం ఇచ్చి. అది ప్రాముఖ్యమైనది. ఎస్, నువ్వు మంచిగా మాట్లాడాలా, నేను అన్ని విషయాలు చెప్పాను మీకు. మూడవది, నీ ఆత్మీయ తల్లిదండ్రులకి ఇవ్వాలా. ఇలా చేసినప్పుడు నువ్వు కడు బీదవాడవైనా సరే, ఈరోజు నీకు సొంత ఇల్లు లేకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, నా దేవుడు, నీ దేవుడు అంటాడు నీతో నాతో, నేను నీకు ఆస్తికర్తగా చేస్తాను, నా ఆకాశ వాకలు విప్పి నీ మీద ఆస్తిని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తాను. బిడ్డ, మీకు నాకు బీదరికం లేదనైనా, ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నీ బీదరికాన్ని దేవుడు యేసు ప్రభు మీద వేశాడు. కాబట్టి ఈ సృష్టిలో ఎవ్వరూ నిన్ను బీదగా మార్చలేరు. ఇంకా కేవలం నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎంత ఆస్తిపరుడుగా కావాలా, ఐశ్వర్యవంతుడు కావాలని. తండ్రి, మేము ఈరోజు వాక్యమని చాలామంది ఈ వాక్యం ఉన్నప్పుడు పశ్చాత్తాపడినారు. తల్లిదండ్రులకు మేము చేసింది మంచిది కాదు, సరిగ్గా చేయలేదు, మేము మా ఇన్లాస్ని మేము సరిగ్గా చూసుకోలేదు, ఓ దీర్ఘాయువు మేలు మా జీవితంలో వారి చేతుల్లో పెట్టాడు దేవుడు, నేను ఏం చేసినా దేవునికి చేస్తాను నా వాళ్ళ కోసము అనేది ఈరోజు మేము విన్నాం, పశ్చాత్తాపడినాం. మమ్మల్ని క్షమించండి, నువ్వు క్షమించే దేవుడివి. ముఖ్యంగా బలంలోకి వెళ్తున్నాం స్వామి, మేము నీ రక్తము, యేసయ్య రక్తానికి, యేసయ్య శరీరానికి సాదృశ్యమగు రొట్టె రసంలోకి మేము వెళ్తుండగా మేము ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మీ ఎదుట మమ్మల్ని క్షమించండి. మాకు ఈ సత్యం తెలియక మేము బాధ పెట్టిన దినాలు ఉన్నాయి తల్లిదండ్రులకి, ఈయని దినాలు ఉన్నాయి తల్లిదండ్రులకి, బాధ పెట్టిన దినాలు ఉన్నాయి ఆత్మీయ తల్లిదండ్రులకి, నైనా ఇవ్వని దినాలు ఉన్నాయి వాళ్ళకి. మేము ఒప్పుకొంచున్నాం తండ్రి. అయితే ఈరోజు మేము నీ ఎదుట సరి చేసుకుంటా ఉన్నాం. మా తల్లిదండ్రులు మేము గౌరవిస్తాం తండ్రి, నైనా వారిని మంచిగా చూసుకుంటాం తండ్రి. ఎస్, వాళ్ళకి ఇస్తాం తండ్రి, వాళ్ళకి మేము చూసుకుంటాం తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. మా పశ్చాత్తాపంని అంగీకరించి మాకు శక్తినివ్వండి, మీ వాక్యానుసారం నడిచేదానికి, ముందుకెళ్ళేదానికి. సమస్త ఘనత మీకే చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మీ నా సార్ నిలబడుకుందాం, బలలోకి వెళ్దాం.